ఆర్కియాలజిస్ట్ అనగానే ఓ యువర్ అన్ ఆర్కియాలజిస్ట్ అని నేను ప్రయాణం చేసేటప్పుడు పక్కమటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆదిమ మానవుడు వేటకు వెళ్ళేవాడు, గుహల్లో ఉండేవాడు, కొండ చర్యల కింద ఉండేవాడు, మైదానాలకు వచ్చాడు, గుంటల్లో ఉన్నాడు. ఎందుకు ఇది దొరికినప్పుడు మీరు ఇప్పుడు అన్నారు శాతవాహన కాలం అని, చోళల కాలం అని అన్నారు. ఎట్లా అంచనా ఇస్తారు సార్? ఏదైనా ప్రొసీజర్ ప్రశ్న. ఇది ఏమైందంటే మనకి తిన్నటువంటి పదార్థాలు కింద వేస్తారు. మామూలుగా అయితే టొమాటో అయితే ఎండిపోయింది అనుకున్నాం, మాంసం తిని బోన్ కూడా వేస్తారు కదా అక్కడ, ఆ బోన్ కూడా గుంటలో దొరుకుద్ది మాకు. ఎంత వేటప్పుడు హిస్టరీ గురించి ఏమైనా మాట్లాడితే అందరూ అనేది పుష్పక విమానము ఎగురుతుండే, ఎగిరే అంటే వస్తువులు ఉంటుండే, ఇట్లాంటివన్నీ చాలా అంటారు. అసలు నిజం చెప్పాలంటే ఎందుకు భారతదేశానికి రావాలనుకున్నారు అది చాలా ఇంపార్టెంట్. మీకు మొట్టమొదటి నుంచి కూడా భారతదేశం తాత్వికంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించి నిజాన్ని నీకు తేల్చి చెప్పగల మీకు మరి అలెగ్జాండర్ ఎందుకు దాడి చేయాలనుకున్నాడు చెప్పండి. అలెగ్జాండర్ 4th century BC. ఏ అస్తిత్వం కూడా మిగలడానికి వీల్లేదు. మనుషులు ఉండకూడదు, కట్టడాలు ఉండకూడదు, శిల్పాలు ఉండకూడదు, శాసనాలు ఉండకూడదు, పంటలు ఉండకూడదు, డ్యాములు ఉండకూడదు, ఏమి ఉండకూడదు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్స్ అంటే మాకు తెలిసింది ఏంటంటే కింద ఛాంబర్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని నిధులు చాలా దొరికినాయి. బట్ ఇంకొక ఛాంబర్లో మేము ఏం చేస్తామంటే వీ గో బై ఎవిడెన్స్. అక్కడ ఏముంటుంది అయితే మనకి శ్రీకృష్ణుడు ఉండేది అదే అని కొంతమంది నమ్మకం. అందుకనే ద్వారకానాథ్, ద్వారకా సోమేశ్వరుని అక్కడే కట్టారని. మనకి భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో రాతితో ఎక్కడైనా సరే ఏదైనా రాతితోనే ఉంటుంది కదా. ఆ రాయి ఏమైంది రాను కొంత ఎక్కడైనా సరే మీకు ఏమన్నా చాలా అంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అరే మన పూర్వీకులు ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ వాడేవాళ్ళు అని ఏమన్నా మీకు అనిపించింది అసలు? అంటే ఏదైనా ఒకటని కాదు, ఒక రకంగా మనం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎపిసోడ్లో మన గెస్ట్ శివనాగిరెడ్డి గారు. ఇతను ఒక ఆర్కియాలజిస్ట్. మనకు కనిపించేదే ప్రపంచం కాదు, మనం నడిచే భూమి కింద కూడా ఒకప్పుడు పెద్ద ప్రపంచం ఉండేది. దానిని తవ్వి బయటికి తీసి మన ముందుకు పెట్టే డిపార్ట్మెంట్లో ఇతనికి ఒక మంచి పేరుంది. ఆ ప్రపంచాన్ని ఈ ప్రపంచానికి చూపించడానికి శివనాగిరెడ్డి గారు రెడీ ఉన్నారు. వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ పీపుల్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే రా అండ్ రియల్ టాక్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో శివనాగి సార్, వెల్కమ్ టు ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారు సార్? థ్యాంక్ యూ, బాగున్నానండి. చాలా రోజుల తర్వాత చాలా కష్టపడి మీ టైం సంపాదించిన నేను అలా ఏం లేదు. అంటే ఎక్కువగా క్యాంపులు ఉంటాయి. మా ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ తరఫున ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ అని ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది. తద్వారా మేము ఏం చేస్తామంటే ప్రతి విలేజ్కి తిరిగి అయితే ఉన్న వాటిని గుర్తించి వాటిలో నెగ్లెక్ట్ అయినవి ఉంటాయి, చాలామంది పట్టించుకోకుండా ఉంటారు. అక్కడే ఉంటుంది ఒక శిల్పం ఉంటుంది, తిరగబడి ఉంటుంది, దాని మీద మనుషులు కూర్చుంటారు. ఆ తర్వాత ఇంకొక శాసనం ఉంటుంది, సగం విరిగిపోయి అడ్డుపడి ఉంటుంది, దాన్ని ఎవరూ పట్టించుకోరు. దాని మీద అవి ఇవి పడుతూ ఉంటాయి, అదేమో లోపలికి మునిగిపోతుంది ఒక్కొక్కసారి మట్టిలో. ఇదిగో ఇలాంటి సందర్భాల్లో మేము ఏం చేస్తామంటే, లేదంటే కొన్ని సందర్భాల్లో ఎవరైనా పొలాల్లో దున్నేటప్పుడు మట్టి పెంకులు వస్తాయి, కొండ పెంకులు వస్తాయి, చిన్న మట్టి పోసలు వస్తాయి, అప్పటి ఇటుక రాతి మొక్కలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏమైంది అలా ఎందుకు వస్తాయి? మామూలుగా రావు కదా, మామూలు నేల మీద సారవంతమైన నేల మీద రావు. ఒకప్పుడు ఒక జనావాసంగా ఉంటే ఏదైనా కాలానికి చెందొస్తుంది. శాతవాహనులది కావచ్చు, విష్ణుగుండెలది కావచ్చు, ఇక్ష్వాకులది కావచ్చు. ఆ కాలాల్లో జనావాసమైనటువంటి ఒక ఊరు కానీ ఏదైనా ఆవాసం అయ్యి ఉండుంటే ఆ తర్వాత ఏదేని కారణం చేత వాళ్ళు డెజర్ట్ చేసి ఉంటే ఆ ఊరు పాడు అవుద్ది అన్నమాట. ఉదాహరణకి ఏదో ఒకటి పెంచికల పాడు. అసలు ఆ ఊరు పాడు అనేది ఏమిటి, ఎందుకు వచ్చింది? మామూలుగా అయితే రాదు కదా. పాడు వచ్చిందంటే దాని అర్థం అది పాడుపడింది అని. అనేక రకాలుగా పాడుపడుతుంది. అయితే ఎక్కువగా ఈ పాడు అనేదాన్ని ఏం చేస్తారంటే, అంతకుముందు అవి జైన గ్రామాలన్నీ కూడా రాను అవి అక్కడి నుంచి వాళ్ళంతా ఆ జైన్లు బయటకి ఎక్కడికో వేరే చోటకు వెళ్ళిన తర్వాత ఊర్లన్నీ పాడుపడిపోయినాయి అని, అందువల్ల పాడు అనేది ఆ గ్రామం పేరుకి వచ్చి చేరింది అని అంటారు కొంతమంది. ఎనీహౌ పాడు అనేది ఎట్లా వస్తుందంటే, ఇది వరకు ఒకసారి హాయిగా ఉజ్వలంగా వెలుగొందిన ఊరు కావచ్చు, పట్టణం కావచ్చు, నగరం కావచ్చు, అవి శిథిలం అవుతాయి ఎన్నో కారణాల చేత. అది అలా పాడంటాం కదా. ఈ పాడుపడిన ఊళ్ళల్లోనే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఊళ్ళల్లో కూడా ఊరు బయట పొలాల్లోనూ, గట్ల మీద, పుట్టల దగ్గర
చాలా పురాతనమైనటువంటి వస్తువులు ఉంటాయి. అంటే శిల్పం కావచ్చు, శాసనం కావచ్చు, ఇంకేదైనా ఒక కట్టడం యొక్క అవశేషం కావచ్చు. వాటన్నిటిని మేము ఈ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ తరఫున గుర్తించి ముందు ఆ గ్రామీణులకు ఎక్కడైతే మేము గుర్తించామో అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ రప్పించి వాళ్లకు ముందు వాళ్ళని హాయిగా అయ్యా మీ ఊరు ఎంత గొప్పది చూసారా, ఇదిగో ఈ శిల్పం ఎప్పటిదనుకుంటున్నారు, చాళుక్యులకు ఎలా ఉంటుంది, చాళుక్యుల వాళ్ళు ఎప్పటి వాళ్ళు అంటారు. క్రీస్తు శకం 7 నుంచి 9వ శతాబ్దం మధ్య వాళ్ళు పరిపాలించారు అని చెప్పినప్పుడు అంటే ఎన్నేళ్ళు సార్ అని అడుగుతారు. 1300, 1400 ఏళ్ళ ఇది, అరే ఎంతకాలం మాకు తెలియదే అని అక్కడి నుంచి దాని పట్ల కొంచెం జాగ్రత్త వహించటం, కాపాడుకోవటం అలా జరుగుతుందన్నమాట. అదిగో ఆ కార్యక్రమంలో నేను అటు ఇటు తిరగటాన మీకు అందుబాటులోకి రాలేకపోయాను. పర్లేదు సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా శిథిలాలు దొరుకుంటాయి అవి ఇవి అని చెప్పి, జస్ట్ ఇన్ కేస్ ఎవరికన్నా చెప్పాలి అనుకుంటే ఈ డిపార్ట్మెంట్ అంటే ఆర్కియాలజీకి సంబంధించి. ఆర్కియాలజీ అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ సింపుల్గా ఎవరికన్నా? ఇది నిజమే, చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఆర్కియాలజిస్ట్ అనగానే ఓ ఎవరైనా ఆర్కియాలజిస్ట్ అని. నేను ప్రయాణం చేసేటప్పుడు పక్కమటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ యూ విల్ గెట్ యాక్సెస్ టు యాంటిక్విటీస్, రేర్ థింగ్స్ ఎట్సెట్రా అని. నిజమే, ఇది ఆర్కియాలజీ అంటే ఏమిటంటే ఆర్కియో మీకు తెలుసుగా, ఆర్కేయిక్ అంటేనే పాత అని, పురాతన అని. ఇప్పుడు ఆర్కేయిక్ స్క్రిప్ట్ దొరికిందిరా అక్కడ అంటాం. అంటే ఏమిటి ఆర్కేయిక్ అంటే ఏమిటి, ఇప్పటిది కాదు, పాతది. ఎంత పాతది అది, మళ్ళీ ఆ స్క్రిప్ట్ ఏ శతాబ్దానికి చెందిందో అది అంత పాతదని పురావస్తు శాస్త్రవేత్తలు వీళ్ళు ఎపిగ్రఫిస్టులు శాసన పరిశోధకులు చూసి చెబుతారనమాట. అలా ఈ ఆర్కియాలజీ అంటే మీకు తెలుసు కదా, అంటే పురాతన లేక గత కాలానికి సంబంధించిన చరిత్రను వస్తువుల ఆధారంగా, అంటే అది ఎక్స్ప్లోరేషన్ అంటాం, అన్వేషణ. మేము ఏం చేస్తాం, ఒక్కోసారి సండే వచ్చిందంటే పోదాం పదా అని పోయేదటు శ్రీశైలం నుంచి మన్ననూరు, అమరాబాదు పోయామనుకోండి, ఎవరు పోని రూట్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం, ఇదివరకు ఎవరు అక్కడికి వెళ్ళి ఉంటారు. కానీ కొత్తది ఏదైనా కనపడిందంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, దాన్ని జనం దృష్టికి తీసుకొద్దామని, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. అదిగో అలా పోయేటప్పుడు మాకు ఎక్కడో ఒకసాట ఇందాక నేను చెప్పినట్టు ఇవి దొరకచ్చు, లేదు పొలాల్లో అలా 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 తిరిగేటప్పుడు మట్టి పెంకులు కానీ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఆధారాలు దొరకచ్చు. అదిగో ఆ ఆధారం దొరికినప్పుడు చిన్న మాకు ఒక ఇటుక దొరికిందనుకోండి ఉదాహరణకి, ఆ ఇటుక ఎప్పటిది అంతే కదా. ఇటుక మనకి చారిత్రక తొలియుగం నుంచి క్రీస్తుకు పూర్వం కనీసం 3-4 శతాబ్దాల నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు కూడా ఇటుక ఉంది కదా. కాకపోతే ఇటుకల సైజు తగ్గినాయి. ఇప్పుడు ఎంత జేబులో పెట్టుకుని పోవచ్చు ఇటుకని. కానీ ఆ రోజుల్లో శాతవాహనంలో ఇటుక 2 అడుగుల పొడవు, అడుగు వెడల్పు, ఇదిగో 8 అంగుళాల మందం, అంటే దాదాపుగా 2.5 అంగుళాల మందం ఉండేవి. మరి ఉన్నాయి కూడా ఇప్పటికి. మీరు కొండాపూర్ పోయింటే హైదరాబాద్ పక్కనే సంగారెడ్డి క్రాస్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే కొండాపూర్ అని ఉంటుంది, పెద్ద శాతవాహన స్థలం. అదిగో అక్కడ నేను చెప్పిన 2 అడుగుల ఇటుకలు ఇప్పటికీ మీకు భూమి మీద కనిపిస్తూనే ఉంటాయి, తవ్వకాల్లో బయటకు వచ్చిన కట్టడాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అదిగో అలా అది ఎప్పటిది, 1వ శతాబ్దం, క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటిది. అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల నాటిది. ఆ 2000 సంవత్సరాల నాటి ఇటుక అంత పెద్దగా ఉంటే వాళ్ళ శాతవాహనం తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు కొంచెం సైజు తగ్గింది. ఇక్ష్వాకుల తర్వాత వచ్చినటువంటి విష్ణుకుండినులు హైదరాబాద్లో కేసరగుట్ట నుంచి పరిపాలించారు వాళ్ళు. వాళ్ళ కాలంలో చాలా కట్టడాలు కేసరగుట్టలో ఇప్పటికీ ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి, రాజప్రాసాదం ఉంది, ప్రాకారం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. వాటిల్లోకి ఇటుకను చూస్తే ఇంకా ఇక్ష్వాకుల కంటే కూడా తగ్గింది. చాళుక్యుల కాలానికి వస్తే సదరపు ఇటుకలు వచ్చేసాయి, అవి ఇంకా తగ్గినాయి. కాకతీయుల కాలంకి వస్తే ఇంకా తగ్గినాయి, అంటే మందం తగ్గింది, పొడవు వెడల్పులు తగ్గాయి, పోత పోసే విధానం కూడా తగ్గింది అన్నమాట. ఇలా రాను వాట్ వీ కాల్ ఈజ్ డీజెనరేషన్ అంటాం. అంటే ఏమిటి, అంతకు ముందున్నటువంటి ఆ పరిమాణం కానీ లేక ఆ సాంకేతిక నైపుణ్యత కానీ రాను తగ్గుకుంటూ వచ్చింది కదా. అది మనం ఈ చరిత్ర అన్వేషణ ద్వారా, తవ్వకాల ద్వారా మేము తెలుసుకోగలుగుతాం. ఇలా అన్ని స్థలాల్లో మేము తెలుసుకున్నాక వాటిని విభజిస్తాం. అంటే చరిత్ర పూర్వయుగం అంటే ఏమిటి, చరిత్ర పూర్వయుగానికి సంబంధించినవి కూడా కొన్ని దొరుకుతాయి, రాత తప్ప మిగతావి ఉంటాయి. రాత లేదు, భాష లేదు కదా అప్పటికి. భాష అంటే ఏదో కమ్యూనికేషన్స్ ఉండేవి, కానీ క్లియర్ కట్గా రాత లేదు. అందువల్ల మనం ఏంటంటే వితౌట్ ఎనీ రిటర్న్ రికార్డ్ ఆ ఫేజ్ని ప్రీ హిస్టరీ అంటారు.
అలా ఆ తర్వాత చరిత్ర అంటే ఏమిటి, ఇలాగే రాత ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది, భాష ఉంటుంది, అవి వ్యక్తం చేసుకుంటూ ఉంటాం. ఎన్నో కొన్ని లిఖితపూర్వక చరిత్ర ఆధారాలు ఉండే కాలాన్ని ఉంది చారిత్ర కాలం అంటాం మనం. ఇదిగో ఇలా వీటన్నిటిని గురించి జనజీవన విధానం, అప్పుడు మానవులు ఎలా జీవించేవాళ్ళు, ఆదిమ మానవుడు వేటకు వెళ్ళేవాడు, గుహల్లో ఉండేవాడు, కొండ చర్యల కింద ఉండేవాడు, మైదానాలకు వచ్చాడు, గుంటల్లో ఉన్నాడు, ఎందుకు ఈ జంతువుల నుంచి కాపాడుకోవడానికి. ఆ తర్వాత బయటకు వచ్చాడు, మళ్ళీ వేటకు వెళ్ళాడు. కొంతకాలానికి కొత్త రాతికం వచ్చేతలకి అతను పంటలు పండించుకున్నాడు, పశువులను మచ్చిక చేసుకున్నాడు. అదిగో ఒక చోట స్థిర నివాసం ఎంచుకున్నాడు. ఒకటి కాదు, అందరూ ఒక చోట గుడిసెలు వేసుకొని ఉండటం ప్రారంభించారు, నీటి వనరులకు దగ్గరగాను. అదిగో దాన్ని తొలి గ్రామాల ఆవిర్భావం. అలాగే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్, పశుపాలన, వ్యవసాయం, ఈ మూడు వచ్చేసరికి ఇంకేముంది మీకు, హాయి కదా. దాన్ని అందుకని గార్డెన్ బీ చైల్డ్ కొత్త రాతి యుగం మానవ జీవన వికాస క్రమంలో ఒక విప్లవం అన్నాడు అనమాట. చాలా గ్రేట్ మ్యాన్ ఆయన, ఈ కొత్త రాతి యుగం మీద పరిశోధన చేసినటువంటి ఆయన. అలా మనకి ఇలా అది కొత్త రాతి యుగం అంటాం. కొత్త రాతి యుగం తర్వాత ఏమొచ్చింది, మళ్ళీ రాను రాళ్ళ నరగది న్యూ స్టోన్ ఏజ్ అని అప్పుడనేవాళ్ళు. తర్వాత కూడా మనం కొత్త రాతి యుగం అని అంటాం. అంటే ఏమిటి, అప్పటి వరకు పాత ఈ ముడి రాళ్లను మాత్రమే వాడుకునేవాళ్ళు. దాన్ని మొన తేలేట్లుగా అరగదీయటం, మొత్తం అరగదీయటం, కొన పట్టుకోవడానికి వీలుగా కొంచెం ఒక కోనికల్గా తయారు చేయటం. వీటిల్లో మళ్ళీ స్లింగ్ బాల్స్ అంటారు, చిన్న గుండ్రటి పశువులు కానీ పిట్టలు కానీ వచ్చి పంటను నాశనం చేస్తారు, డై అని గిరాటేసి కొడతారే, వాటిని స్లింగ్ బాల్స్ అంటాం, ఒడిసెల రాళ్ళు అంటారు తెలంగాణలో. ఇదిగో ఇవన్నీ కూడా తయారైనాయి. అప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. వీటితో పాటు ఏమైంది, అసలు మొట్టమొదటిసారి లోహం ఏ లోహం వచ్చినప్పుడు మనకి కంచు అంటాం మనం, అంటే దాన్ని కాపర్ అండ్ బ్రాంజ్, ఇవి రెండే కదా. అవి రెండు వచ్చినాయి. అవి రావడంతో ఇంక వీడికి ఏమైంది, చాలా ఒక మనిషికి స్థైర్యం వచ్చింది. నా దగ్గర ఒక ఆయుధం ఉంది, నా దగ్గర ఒక పరికరం ఉంది, నేను తొందరగా పని చేసుకోగలను అని తన జీవనంలో ఉండే ప్రతి పని అంతకుముందు ఆలస్యం అయితే తొందరగా చేసుకోవటానికి, ఎక్కువ పని చేయటానికి అవి దోహదపడ్డాయి. అంతేకాకుండా అవి ఆయుధాలు కూడా ఉపయోగపడి జంతువుల నుంచి రక్షించుకోవటానికి కూడా సహాయం చేశాయి. ఇలా కొత్త రాతి యుగం తరువాత లోహం వచ్చి ఎప్పుడైతే వచ్చిందో మనిషికి మంచి పట్టు వచ్చింది, ఈట తయారైంది, గొడ్డలు తయారైంది, బల్లెం తయారైంది, అలాగే చేపలు పట్టుకోవడానికి ఆ చిన్న హుక్ తయారైంది. దాన్ని ఇట్లా ఎన్ని వచ్చినాయో, ఒకటి కాదు రెండు కాదు. ఇంట్లో ఆడవాళ్ళకి కత్తిపీటలు తయారయ్యాయి. ఇలా మార్పు టోటల్గా మారినాయి అన్నమాట. టోటల్గా ఇప్పుడు ఎలక్ట్రానిక్ యుగం వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది. ఈవెన్ కృష్ణదేవరాయలు కానీ లేకపోతే సముద్రగుప్తుడు కానీ వాళ్ళు పాపం ఆ రోజుల్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళకి కూడా సమాచార వ్యవస్థ వేరే ఉంది, కానీ చేతిలో పామ్ పైలట్ లాగా లేదు కదా అప్పటికి. అంటే నేనేమంటానంటే వాళ్ళని మనం ఏం తీసేయటానికి లేదు. ఆ కాలానికి తగ్గ సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి ఫలాలను వాళ్ళు అనుభవించారు, అది చరిత్ర. కానీ రాను ప్రయోగాల ద్వారా నిన్నటి నుంచి నేటికి, నేటి నుంచి రేపటికి ఊహకందనటువంటి కొత్త ఆవిష్కరణలతో ఈనాడు మనం ఇప్పుడు అంటే కరెంట్ ఈ ప్రజెంట్ స్టేజ్లో అత్యున్నతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మన పనుల్ని ఎంత సులువు చేసుకున్నామంటే మునుపు ఎన్నడూ జరగనంత సులువు చేసుకున్నాం. ఇదిగో ఈ నేపథ్యంలో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఆర్కియాలజీ అంటే ఏమిటి అంటే ఒక పురాతన స్థలాన్ని కానీ, కట్టడాన్ని కానీ, శిల్పాన్ని కానీ, శాసనాన్ని కానీ, లేక ఆనాడు తన దైనందిన జీవితంలో వినియోగించినటువంటి పనిముట్లు, పరికరాలు, ఆభరణాలు, ఒకటేమిటి ఆహార పదార్థాలు ఏదైనా సరే ఉంటాయి కదా, అవి కొన్ని అవశేషాలు మాకు తవ్వకాల ద్వారా దొరుకుతాయి, బయట కూడా కొన్ని సందర్భాల్లో దొరుకుతాయి. ఇదిగో ఇలా సేకరించి అంచనా వేస్తారు చరిత్రని. ప్రీ హిస్టరీలో ఏం జరిగింది, ఎలా ఉండేవాడు, వాడు వేటకెళ్ళేవాడు, ఏమిటి వాడి పరికరాల రకాలు ఏమిటి, మరి ఆయన ఖాళీ సమయంలో ఏం చేసేవాడు, శిలాయుగ చిత్రకళ ఉంది. ఇలా అది చరిత్ర యుగం వచ్చేసిన తర్వాత బండి కట్టుకున్నాడు, వెళ్ళాడు, హాయిగా శాసనాలు వచ్చాయి. మొట్టమొదటి రాయబడి అశోకుని శాసనాలే తొలి శాసనాలు అంటాం కదా మనం ఇక్కడ. అలా రాయటం, గ్రంథాలు, జ్ఞానాన్ని అంతా కూడా నిక్షిప్తం చేయటం, దాన్ని ఇతరులకు పంచటం, కాపీలు తయారు చేసుకోవడం జరిగినాయి కదా. అలా ఈ మార్పు అంతా వచ్చిందే. ఎలా వచ్చింది ఈ మార్పు? లేదు, అప్పుడు బట్టలు ఎట్లా వేసుకునేవాళ్ళు, తర్వాత అలంకరణ ఎలా చేసుకునేవాళ్ళు, ఒక చోట నుంచి మరో చోటకి ఎలా వెళ్ళేవాళ్ళు, అయితే ఈ స్వారీ కానీ, రవాణా కానీ, ఇవన్నీ ఎలా జరిగింది, పడవ ప్రయాణాలు ఎలా జరిగాయి, నాణ్యాలు ఎలా ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక శాస్త్రమే పురావస్తు శాస్త్రం. పురాతన వస్తువుల
అధ్యయనం ద్వారా చరిత్రను అంచనా వేసి ఖచ్చితత్వాన్ని తేల్చి అదిగో అప్పటి మానవులు ఇదిగో ఇలా జీవించారు, వాళ్ళు ఇదిగో ఇలా 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 తమ జీవన గమనాన్ని ముందుకు కొనసాగించారు అని చెప్పేది ఆర్కియాలజీ. చాలా బాగా చెప్పారు సార్, చాలా క్లియర్గా అర్థమైంది. బట్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఫాలోఅప్ ఏముంది అంటే, మీరు అన్నారు కదా దొరుకుతాయి ఏవైతే శిథిలాల్లో ఏవైనా సరే ఐటమ్స్ కానీ ఐడిల్స్ కానీ ఏమన్నా కానీ, ఇది దొరికినప్పుడు మీరు ఇప్పుడు అన్నారు శాతవాహన కాలం అని, చోళల కాలం అని అన్నారు. ఎట్లా అంచనా వేస్తారు సార్? ఏదైనా ప్రొసీజర్? ప్రశ్న ఇది. ఏమైందంటే మనకి ఉదాహరణకి మనం అనుకుందాం, అశోకుని శాసనాలు చాలా చోట్ల ఉన్నాయి. మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా ప్రతికొండ దగ్గర దాదాపుగా 13 పెద్ద శాసనాలు, ఒక 2 చిన్న శాసనాలు దొరికాయి. అది ఎప్పటిది? అశోకుడిది అంటున్నాం మనం. అదిగో ఆ అశోకుడిది ఎప్పుడు? అశోకుడు 269 BC నుంచి 232 BC వరకు ఆయన పరిపాలన చేశాడు, అవునా? అదిగో ఆ కాలానికి సంబంధించిన లిపి ఇది అని తేల్చాం. అదే స్థలంలో అలాంటి స్థలాల్లో చాలా ఉన్నాయి కదా బయట. ఉత్తర మధ్య భారతదేశంలో అశోకన శాసనాలు దొరికిన స్థలాలు చాలా దొరికినాయి. వాటిని తవ్వకాలు చేస్తే అప్పుడు బయటపడ్డ ఇటుకలు, అప్పుడు వాడినటువంటి మట్టి పాత్రలు, అప్పుడు వాడినటువంటి పరికరాలన్నీ కూడా మనం క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో ఇలా ఉంటాయని మేము టేబుల్ మీద పెట్టి 3వ శతాబ్దం క్రీస్తుకు పూర్వం, మౌర్యుల అనంతరం వాళ్ళ మనవుడు దశరథుడు ఉండేవాడు, వాడితో పాటు అయిపోయింది కదా బృహద్రథుడు, దాని తర్వాత శుంగల వంశం వచ్చేసింది కదా. ఈ శుంగులకు సంబంధించినటువంటివన్నీ కూడా మీకు బార్హుత్తు, సాంచి ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళకి సంబంధించిన శాసనాలు వచ్చాయి, పరికరాలు వచ్చాయి. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు శాతవాహనులు, పైన కుషాన్లు, అక్కడ వీళ్ళకి సంబంధించినవి ఇక్కడ వచ్చాయి. తమిళనాడులో సంగమ సాహిత్య కాలం అంటాం, అక్కడ కూడా వాళ్ళకి ఆ కాలానికి సంబంధించిన కొన్ని. ఇలా ఏ ప్రాంతాలకు ఆయా ప్రాంతాల్లో ఒక స్కేల్ పెట్టుకుంటే మనం మొట్టమొదట తొలి చారిత్రక ఆధారంతో మొదలు పెట్టుకొని పైకి వచ్చిన కొద్దికి శతాబ్దాలు పైకి వస్తాయి, 0 వరకు, 1వ శతాబ్దం వరకు. అంతకుముందు బీసీ అంటే BCE, దాని తర్వాత క్రీస్తు శకం అంటాం కదా, CE అంటాం. ఇప్పుడు కామన్ ఎరాని మళ్ళీ మార్చాం. ఇలా వచ్చినప్పుడు 1వ శతాబ్దం, 2, 3, 4, ఇప్పుడు 21 కదా మనం. అలా వస్తాయి కదా. వీటన్నిటినీ అలా నిక్కచ్చిగా తెలుసుకొని చాళుక్యులు, ఎప్పుడు చాళుక్యులు మనకి 2వ పులకేశి నిన్నాం చాళుక్యులు అనగానే, అతను 617వ సంవత్సరంలో కర్ణాటకలో నుంచి బయలుదేరి ఇటు వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా జయించాడు. ఆయన పోయేటప్పుడు శాసనాలు వేసిపోయాడు. ఆ చాళుక్యులకి సవరాలు కూడా ఉన్నాయి. అదిగో ఇది చాళుక్యులు, వీళ్ళ ఇటుకలు ఎలా ఉంటాయి, వీళ్ళ రాత ఎలా ఉంటుంది, వీళ్ళ పరికరాలు ఎలా ఉంటాయి, వీళ్ళ కత్తులు ఎలా ఉంటాయి, వీళ్ళ కటార్లు ఎలా ఉంటాయి, వీళ్ళ శిల్పాలు ఎలా ఉంటాయి అని ఇప్పుడు చాళుక్యులకు సంబంధించి అన్ని అలంపూర్ దేవాలయాలు ఉన్నాయి. చాళుక్యుల కాలంలో కట్టినాయి అలంపూరు. సో మీకు ఇప్పుడు చూడంగానే అలంపూర్లో ఇలాంటి ఆకారం ఉన్నటువంటి దేవాలయం చాళుక్యులది. అలాగే చాళుక్యుల లిపి ఇలా ఉంటుంది. తర్వాత చాళుక్యుల కాలం నాటి వేషభాషలన్నీ కూడా ఆ శిల్పాల్లో ఎలా ఉంటాయి అని తెలుసుకుంటాం కదా. అలాగే కాకతీయులు, మీరు రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్లోను మీరు ఏ శిథిలం చూసినా అత్యంత నాజుగ్గా నునుపైన శిల్పాన్ని తయారించిన ఘనత అమరావతి తర్వాత మళ్ళీ కాకతీయులే. అదిగో ఆ కాకతీయ అనగానే ఆ స్త్రీలు ఎంత అద్భుతంగా అలంకరణలు చేసుకున్నారు వాళ్ళు. ఆ అలంకరణలు అంటే పెద్ద పెద్ద రింగులు, వాళ్ళకి చేతులకి కుండలాలంటాం మనం, వెరీ బిగ్ రింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ తర్వాత ఇయర్ టాప్స్ అంటాం. ఆ తర్వాత వాళ్ళు ఈ వెంట్రుకల మీద రకరకాలుగా కొప్పుల్ని సింగారించుకున్న తీరు, బట్టలను వేసుకున్న తీరు, లేక ఎత్తు మడిమెల ఒక అద్భుతమైన యువతి రామప్ప దేవాలయంలో ఉందంట మనం. ఇలా అందుకనే దాన్ని ఏం చేశాను, ఫ్యాషన్లలో ఫ్రెంచినే తలదన్నిన అలనాటి తెలంగాణ, ఫ్యాషన్లలో ఫ్రెంచినే తలదన్నిన అలనాటి తెలంగాణ. అదిగో అలా మనం చెప్పుకోవటానికి అనేక ఆధారాలు ఉన్నాయి కదా. ఇది కాకతీయ యుగానికి సంబంధించి. ఆ తర్వాత తెలంగాణలోనేమో ఇటు బహమనీలు, ఆ తర్వాత కుతుబ్ షాహీలు, ఆ తర్వాత అసఫ్ జహీలు రావటం వల్ల మనకు ఒక వినూత్నమైన కొత్త సంస్కృతి ఈ నేల మీద ప్రసరించింది. ఇక్కడ 2 సమ్మిళితాలు, ఒక పక్క హైందవ సంస్కృతి, మరో పక్క ఇస్లామిక్ సంస్కృతి, 2 కలగలుపుగా గంగా జమున తెహజీబ్ అంట మనకి 2 రకాలు ఇక్కడ కొనసాగాయి. కాబట్టి 2 పేటలుగా ఇది ఇక్కడ కోస్తా ఆంధ్రాకి పోతే అక్కడ కూడా వరుసనే రకరకాల రాజవంశాలు వచ్చేసాయి, రకరకాల రాజవంశాలు. అక్కడ కూడా కుతుబ్ షాహీల పాలన కొంతకాలం ఉంది. కానీ వాళ్ళ కాలంలో సమకాలీనంగా పరిపాలించినటువంటి రెడ్డి రాజులు, ఆ తర్వాత మళ్ళీ విజయనగర రాజులు, అంతకంటే ముందు చోళులు దక్షిణ ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో గాంగులు, ఇట్లా ఉత్తర ఆంధ్రలో, ఇలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఆయా సమకాలీన సందర్భాల్లో
వాళ్ళు పరిపాలించినటువంటి శాసనాలు ఉన్నాయి, శిల్పాలు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి కదా, వాటిని బట్టి మనం అంచనా వేసుకుంటాం ఇది ఈ కాలానికి చెందింది అని. అయితే అన్ని చోట్ల శాసనాలు ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఒక ఎందుకు లేదో చెప్పమంటారా? ఉదాహరణకి మనం అనుకుంటాం స్కేల్ పెట్టి కొలుసుకుంటే 1 అడుగు, 2 అడుగు, 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు. అతను ఎంత ఎత్తుంటాడు పెళ్లి కొడుకు అని అన్నాం అనుకోండి, 5 అడుగుల 6 అంగుళాలు ఉండొచ్చు అని అంటామే. అంటే 5 అడుగుల 6 అంగుళాలు అంటే మనం ఎప్పుడు టేప్ పెట్టుకుని తిరగం మనం, కానీ అందాజ్ అంటామే మనం. అందాజుగా అంత ఉంటాడు. ఓ లేదు అతను చాలా పొడుగండి, 6 అడుగులు దాటాడు అని చెబుతాం కదా మనం. ఎప్పుడు ఎందుకు చెప్పగలుగుతాం? 5.5 కంటే 6 అనేది బాగా పొడవైన వ్యక్తిని మనం చెబుతాం. ఎలాగో అలా మేము కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం అందాజ్ అంటాం అన్నమాట. ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు కొద్దిగా కొన్ని సందర్భాల్లో. అన్నిటికీ మించి మాకేదైనా గతకాలపు ఆర్గానిక్ మెటీరియల్ ఏదైనా కనుక ఉంది అంటే రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా ±100 అనేది అది తెలియజేస్తుంది మనకి. ఎవరు కాదంటానికి లేదు. అది ప్రపంచ పర్యాప్తంగా అందరూ పురావస్తు శాస్త్రవేత్తలు ఇంకా మామూలు శాస్త్రవేత్తలు కలగలుపుగా కూర్చొని ఒక విధానాన్ని ఎవాల్వ్ చేశారు. అది రేడియో కార్బన్ డేటింగ్ అంటారు. దానికి మించింది ఇంకా లేదనమాట. అంటే రేడియో కార్బన్ డేటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాంతం తవ్యం. ఉదాహరణకి మీకు కొండాపూరే ఉంది, శాతవాహన స్థావరం. ఆ స్థావరంలో వాళ్ళు ఆ రోజు తిన్నటువంటి పదార్థాలు కింద వేస్తారు. మామూలుగా అయితే టొమాటో అయితే ఎండిపోయింది అనుకున్నాం, మాంసం తిని బోన్ కూడా వేస్తారు కదా అక్కడ. ఆ బోన్ కూడా గుంటలో దొరుకుద్ది మాకు. మేము తవ్వేటప్పుడు ఆ గుంటల్లో తవ్విన బోన్ లోపల ఉండే ఆర్గానిక్ మెటీరియల్ని మేము పరీక్షకు పంపితే ఇది ±100 అనే వచ్చుద్ది. 2000, 3000, 14,000 రాదు కదా. ఎందుకు రాదు? అది ఇప్పటిది శాతవాహన కాలందే. వీళ్ళు వేసింది మొన్న 2000 సంవత్సరాల నాడే. అలా కాకుండా మీకు కర్నూలు జిల్లాలో బెలూం గుహలు, అలాగే ముచ్చట్ల సింతమానుగవి చాలా గుహలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో. ఆ గుహల్లో తవ్వినటువంటి తవ్వకాలలో 74,000 BC డేట్ కూడా వచ్చింది. 74,000. అట్లా మనకేమైందంటే అది ఖచ్చితత్వం తెలుసు. అది అప్పటిది మరి దాని లక్షణం అది మారదు కదా. దానికి ఒక విధానం ఉంది. ఆ విధానం ద్వారా ఆ వయసు తెలుస్తుంది మనకి. ఇదిగో ఇలా పురావస్తు శాస్త్రంలో దాన్ని ఏమంటాం, కాలాన్ని నిర్ణయిస్తారు. ముందు శాసనాలను బట్టి, శాసనాలు లేనప్పుడు చారిత్రక సాహిత్యం ఉంటుంది దాన్ని బట్టి. అది కూడా లేనప్పుడు ఏం చేస్తామంటే అంతకుముందు ఏదైనా ఒక స్థావరంలో అలాంటి శాసనం, అలాంటి వస్తువు సంశయం ఉన్నాయనుకోండి, వాటిని మేము అలా ఉంది కదా ఇలా ఇదిగో ఎట్లా ఉంటాయంటే ఇదిగో ఈ అబ్బాయి లాగా ఉంటాడు పెళ్లి కొడుకు అని అంటే మిమ్మల్ని చూపించి ఈ అబ్బాయి లాగా అలా మేము కొన్ని రిఫరెన్సెస్ తీసుకుంటాం. సో అదే తవ్వకాల్లో మనకి ఎప్పుడు తరచుగా వినిపించే పాతకాలం గురించి ఏదైనా మాట్లాడితే, మన హిస్టరీ గురించి ఏదైనా మాట్లాడితే అందరూ అనేది పుష్పక విమానము ఎగురుతుండే, ఎగిరే అంటే వస్తువులు ఉంటుండే, ఇట్లాంటివన్నీ చాలా అంటారు. అసలు నిజం చెప్పాలంటే ఇది చాలా గమ్మత్తైన ప్రశ్న. మనిషికి ఊహే లేదనుకోండి జీవితం కాదు. అది ఏముంది, రొటీన్గా ఉంటుంది. అసలు ఒక బోరు కొట్టే జీవితం అయితే అంటే ఊహలో ఏం చేస్తాం, రాత్రి కళ వచ్చింది, నేను గుర్రం ఎక్కాను, గుర్రానికి రెక్కలు ఉన్నాయి, మామూలు కాదు, కొంతసేపు నేల మీద నడిచింది, కొంత ఆకాశంలో నడిచింది, ఆకాశంలో కాదు మేఘాలు దాటి పైకి తీసుకెళ్ళింది, ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియదు, నన్ను ఎప్పుడు పడేస్తుందో అని భయం కూడా కలిగింది నాకు. కానీ గుర్రానికి రెక్కలు ఉన్నాయి, నేను చూశాను, దానికి తెల్లగా ఉన్నాయి. ఆ గుర్రం కూడా ఇక్కడ కింద మాదిరిగా గ్యాలపింగ్ కాకుండా అది ఒక రకంగా అలా అలా అలల మీద తేలియాడినట్లుగా పోయింది అని అంటామే. ఇదేమిటి, మనకి ఒక చిన్న లేశ మాత్రం ఊహ. ఎక్కడో ఊహలో గుర్రానికి రెక్కలు ఉంటే ఎంత బాగుంటారా అని అనుకుంటాం కదా. అది మీకు రాత్రో రేపో ఈ మెమరీ పాయింట్లో నుంచి బయటకు వచ్చి గుర్రానికి నిజంగానే రెక్కున్నట్టుగా మీరు కలగంటారనమాట. అది కళ, నిజం కాదు. అది వాస్తవం వేరు, మిత్ అండ్ రియాలిటీ అంటాం కదా మనం. వీటిలో ఏమైందంటే చాలామంది ఒకటి మనిషి తనకు తాను ఏమిటో తెలుసుకోవాలని చాలా నుంచి ప్రయత్నం చేశాడు. ఆదిమానవ నుంచి కూడా ప్రయత్నం చేశాడు. రాను చారిత్రక తొలియుగంలో ఈ తాత్వికులని లేకపోతే మన ఫిలాసఫర్స్ అంటాం, వాళ్ళు చెప్పటం మొదలుపెట్టారు. ఇదిరా ఇది అదే అని తాత్వికంగా. అది వేరే విషయం. కానీ కామన్ మ్యాన్ 99% మందికి అది తెలియదు. ఆ నేపథ్యంలో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు
వాళ్ళకి తగ్గట్టుగా ఊహించుకునేవాళ్ళు. అగ్ని వచ్చిందనుకోండి, అమ్మో అగ్ని సర్వనాశనం చేసింది, పంటలన్నీ పోయినాయి అని దానికి భయపడటం. ఒక పాము కరిసిందనుకోండి, పాముకు భయపడటం. అంతే కదా, పాము కరిస్తే ఏం చేస్తారు? ఆ పాము బొమ్మ చేశారు, అమ్మ నీకు దండం పెడతాను, నీకు నుంచి మా కుటుంబ సభ్యులను ఎవరిని కలవద్దు అని, నాగులు సవితాన్ని ఏదో రకరకాలుగా చేస్తారు కదా భయపడి. తర్వాత వర్షం, బీభత్సమైన వర్షం, చిన్న చిన్న వర్షం వస్తే చిటపట చినుకులని ఆనందిస్తాం, కేరింతలు కొడతాం, ఆహా అని చిన్నపిల్లల దగ్గర నుంచి కప్పలాటలు ఆడిపోతారు, కప్పల పాటలు పాడతారు, రకరకాలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. వర్షం వచ్చిందంటే ఒళ్ళంతా పులకింత కదా. కానీ అదే వర్షం ఎక్కువై నిరంతరం వారం రోజులు ఎడతెరిపి లేని వర్షం వస్తే అది చిన్న వాలు, చిన్న జాలు, నీటి జాలు వరదలై, వాగులై, వంకలై పారి ఓళ్లను కూడా నాశనం చేసే శక్తి ఆ వర్షానికి ఉందా లేదా? అందుకని మళ్ళీ వరుణ దేవుడికి మొక్కుతాం. ఇంకా గాలి, మామూలు గాలి తట్టుకుంటాం మనం, కొంచెం ఎక్కువ గాలి, అబ్బా గాలి కొందరు కిటికీ ఏంటి అంటాం. కానీ అసలు బీభత్సమైన తుఫాను గాలికి మనం తట్టుకోలేము. కొన్ని సందర్భాల్లో ఇళ్లకు ఇళ్ళే లేచి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయే, గాలికి కూడా భయపడతాం మనం. ఇలా ఈ పంచభూతాలైతే అని మనం ఏమనుకుంటున్నాం, వాటన్నిటికీ మనం భయపడతాం కదా. అదిగో ఆ భయంలో నుంచి వచ్చిందే మనకు తెలియని ఏదో ఒక శక్తి. ఎందుకు? ఆ వరదని నేను సృష్టించలేదు, ఆ గాలిని నేను సృష్టించలేదు, ఆ అగ్నిని నేను సృష్టించలేదు. ఇవన్నీ ఎలా వచ్చాయి? అలాగే మృత్యు ఏమిటి అసలు? నిన్న మొన్నటి వరకు మనతో ఉండేవాడు చచ్చిపోవటం ఏమిటి అసలు మాట్లాడకపోవటం, అలా అసలు మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ ఏమైనాయి? వాళ్ళకి మనసుని కొంచెం బలహీనపరుస్తాయి. అవి బలహీనపరిచినప్పుడు మనం ఇంకొక దాని మీద ఆలంబన, అయ్యో మనకు తెలియదు కదా, ఈ ప్రకృతి అంతా సృష్టించింది ఎవరో ఒక శక్తి కదా, ఆ శక్తిని దేవుడిని, దేవుడికి రకరకాల పేర్లు పెట్టి ఆపాదించే గుణాలని అలా మనం పూజలు చేసుకుంటాం కదా. అదిగో మనం కాలినడక నడుస్తున్నాం, మనం బర్రె మీద కూడా వెళ్తున్నాం హాయిగా. అప్పుడప్పుడు బర్రెలు చిన్నప్పుడు నేను మా బర్రె మీద కూడా ఎక్కి మెల్లిగా పొలం పోయేవాడిని, వచ్చేవాడిని. మళ్ళీ అది ఎప్పుడన్నా అది కింద పడేసేది ఒకసారి. అది చిన్నప్పుడు ఊళ్ళల్లో ఉండేది. గుర్రం తర్వాత, అవునా కదా, ఏనుగు, ఇలా అనేక రకాలైనటువంటి వాహనాలు, జంతువుల్ని వాహనాలుగా చేసుకొని మనం ప్రయాణించాం. చాలా ఫాస్ట్ పేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. కానీ రథాలు చాలా స్పీడ్గా వెళ్తాయి. దానికి జంట గుర్రాలు లేక గుర్రాల సంఖ్య ఎక్కువ, ఇవన్నీ పెట్టుకుంటే స్పీడ్గా వెళ్తాయి. కానీ మనం కదా, అది మానవులం, మనం ఇవన్నీ చేసాం. కానీ మనకు తెలిపించని ఒక అధిదైవిక శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి ఏం చేస్తుందో తెలుసా? అసలు ఏమిటి ఇదంతా గమనం ఎలా జరుగుతుందని ఆకాశంలో అలా వాళ్ళు విహరిస్తూ ఉంటారు. ఆ విహరించేదాని ఒక వాహనం ఉంటుంది, ఆ వాహనాన్ని విమానం అంటారు అని మనలో ఎవరో ఒక తెలివైన వ్యక్తి అలా ఒక మాటని వదిలిన సందర్భం అది. ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో కూడా. దానికి ఏమంటారు మళ్ళీ? పుష్పక విమానం. అంటే ఆ విమానంలో ఎంతమంది ఎక్కినా కూడా ఇంకొకటి ఖాళీ ఉంటుందంట, మళ్ళీ ఆ ఒకటెక్కితే ఇంకొకటి ఖాళీ ఉంటుందంట. దాని అర్థం ఏమిటంటే ఎగ్జాజరేషన్ అంటాం దాన్ని. అమ్మో మనం చూడలేదు, అసలు నిజంగా అది ఉందో లేదో తెలీదు, కానీ లేనిది అంత గొప్పదని మనం చెప్పుకుంటాం. అది అలా వచ్చిందే తప్పితే నిజానికి మరి శాస్త్రాల్లో ఎలా వచ్చాయి? ఎవిడెన్స్ ప్రకారం అంటాం కదా, శాస్త్రాల్లో ఎలా వచ్చాయి విమానాలు అంటే, రైట్ బ్రదర్స్ ఇటీవల మీకు దాదాపుగా ఒక 100-115 ఏళ్ల క్రితం ఆ రైట్ బ్రదర్స్ మొట్టమొదటిసారి వాళ్ళు ఆకాశయానం గమనం పైకి వెళ్ళటం ఎలా అయితే, వాళ్ళు ఏం చేశారు, శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో మనం పైకి లేసే విధానంలో దాని బరువును అదే కంట్రోల్ చేసుకోగలిగితే గాలిలో నిలబడవచ్చు, ముందుకు కూడా వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళటానికి ప్రొఫైలింగ్ అంటారు. అదేమిటి? శాస్త్రం, భౌతిక శాస్త్రం యొక్క విలక్షణ ఆవిష్కరణ అది, అవునా కదా. మానవ మేధస్సు, భౌతిక శాస్త్రం ప్రకృతిని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగాడు, వెళ్ళాడు. ఇవాళ సూపర్ సోనిక్ జెట్లు వచ్చినాయి మనకి. ఇవన్నీ మానవ మేధస్సు ప్రకారం వచ్చినాయి. అయితే అలా ఆకాశంలో దేవతలంతా ఆకాశంలో తిరుగుతారని, వాళ్ళు ఎక్కడుంటారంటే తెలీదు, స్వర్గంలోనో కైలాసంలోనో బ్రహ్మలోకంలోనో ఉంటారని, వాళ్ళు ఎక్కడికైనా ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణించాలి. ప్రయాణం మళ్ళీ మనం ఎట్టయితే వెళ్తున్నామో నడుస్తాము, వాహనాలు ఎక్కుతాము, రథాలు ఎక్కుతాం కదా, మరి వాళ్ళు ఎట్లా వెళ్తారు అన్నప్పుడు ఇదిగో ఈ విమానం, పుష్ప విమానం, వాటి కొన్ని పేర్లు అవన్నీ అవి ఒక ఊహాలోకంలో నుంచి వచ్చి సాహిత్యంలోకి వెళ్ళాయి. అవి మరి లేవా అంటే
చెప్పటానికి కుదరదు. మనం లేవు అన్నామంటే నమ్మే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్నవి అంటేనేమో చూపించండి అని ఇప్పటి కుర్రాళ్ళు అడుగుతారు, చూపించలేము, వీళ్ళతో మనకి ఇబ్బంది వస్తుంది. అలా దానికి ఏం చేయాలంటే మనం మధ్య మార్గంగా ఒకటి భౌతిక శాస్త్రం ద్వారా మానవ మేధో వికసన ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలే సాంకేతికత. ఈ సాంకేతికత అందించేటువంటి సులువైన పద్ధతులే ఆధునికంగా మనం అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలు. మరి దానికొస్తే అవన్నీ ఎక్కడో ఉంది ఒక శక్తి అని అనుకుంటూ, ఆ శక్తి అనేక రూపాల్లో ఉందనుకుంటూ, ఆ శక్తులన్నీ కలిసో విడిగానో వాళ్ళు ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళాలి అంటే వాళ్లకు ఒక వాహనం ఉంది, ఆ వాహనం పేరు విమానం అని అలా మనకి సాహిత్యంలోకి వెళ్ళింది, మన భారతీయ సాహిత్యంలోకి. అందుకని ఏం చేయాలంటే మనం మనకున్నటువంటి పురాణ, ఇతిహాస, భాగవత వీటన్నిటినీ మనం భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా గౌరవించుకుంటూ వద్దాం. ఇక్కడ ఇప్పటి తరానికి ఇదిగో ఇది ఆదిమ మానవుడు గుహల్లో ఉన్నప్పటి నుంచి వాడు బయటకు వెళ్ళి దూరం పోయి వాడు ఇంకొకరిని ఎదుర్కొని నిలబడి జంతువుల్ని పారదోలి ఆ తర్వాత ఒక చోట కుదురుగా ఉండి అక్కడి నుంచి ఆయన మట్టి పాత్రలు కనుక్కొని ఇంకా ముందుకెళ్ళి భాష బయటకు వచ్చి లిపిని కనుక్కొని ఆ తర్వాత ఇక రక్షణ పరంగా కానీ ఏ పరంగా కానీ బాగా అభివృద్ధి చెందినటువంటి జీవన విధానాన్ని తనకు తాను నిత్య నూతన ఆవిష్కరణలతో కనుక్కున్న నేపథ్యమే కదా. అలా దాన్ని అటు గౌరవించాలి, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి. మిడిల్ గ్రౌండ్లో చాలా బాగా చెప్పారు సార్. సార్ భారతీయ సంస్కృతం దాని గొప్పతనం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా సార్. ఇదే సంస్కృతం అంటే నా ఉద్దేశంలో ఎడ్యుకేషన్ వైజ్ అని కూడా అనుకుంటున్నాను నేను. సో ఈ మనం భారతదేశం గురించి మాట్లాడితే తక్షశిల, నలంద యూనివర్సిటీస్ అనేవి చాలా పేరున్నవి, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. అప్పటి టెక్నాలజీ ఎంతైతే అడ్వాన్స్ ఉందో అదంతా మన దగ్గరే ఉండే అని విన్నా. బట్ ఇప్పుడు సార్ అది మీరు ఆర్కియాలజికల్ పర్స్పెక్టివ్గా దాని గురించి ఏమంటారు సార్? అయితే మనకేమైందంటే అసలు మళ్ళీ కూడా ఆదిమ మానవుడి దగ్గరికి, నేను ఎక్కడికి పోయినా ఆదిమ మానవుడి దగ్గరికి వెళ్తా. ఆదిమ మానవుడు తను అతి కష్టం మీద బతికి బయటకు వచ్చి మళ్ళీ గుహలోకి చేరుకోవడానికి గ్యారంటీ లేదు. వాడు బయటకు వేటకి వెళ్తాడు, వెనక నుంచి ఏదైనా క్రూర జంతువు వీడినే మింగొచ్చు, లేదు వీడు పైనుంచి దొల్లుకుంటూ కింద పడి చచ్చిపోవచ్చు, లేదు ఏదో కారణం చేత పాము గడిచి చచ్చిపోవచ్చు కదా. గ్యారంటీ లేని రోజుల్లో అతను బతికాడు, బట్టగట్టాడు. వాడి తర్వాత మనం ఇప్పుడంతా ఆయన యొక్క ఇదే కదా. అయితే దీంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏమైంది, ఆ రోజుల్లో వాడు ఏమేమి చూశాడు? జంతువులను చూశాడు, పిట్టలను చూశాడు, పక్షులను చూశాడు, ఆ తర్వాత కొండలు చూశాడు, వాగులు చూశాడు, వంకలు చూశాడు, రకరకాల జంతువులు చూశాడు, జంతువులు పరిగెత్తేది చూశాడు, సీతాకోకచిలుకలు ఎగరటం చూశాడు, అలా నీళ్లలో ఫిషెస్ చేపలు ఇలా చూడటం చూశాడు, అన్నీ చూశాడు కదా. తాను ఏం చూశాడో వాటిని శిలాయుగపు చిత్రకళలో తన జ్ఞాపకాల ప్రవాహాన్ని అలా స్థిరీకరింపజేశాడు గోడల మీద రాసుకొని. అవునా కదా? మీరు పాండవులు కొట్టి వెళ్ళండి, వరంగల్ జిల్లాలో ఎన్ని ఉన్నాయండి, ఆశ్చర్యం వేస్తుంది మనకి. సీతాకోకచిలుక కూడా ఉంది అక్కడ, ఫిష్ ఉంది అక్కడ, చిన్న చిన్న రకరకాలు ఉన్నాయి, అన్ని జంతువులు ఉన్నాయి. సో దాని అర్థం ఏమిటి, మనకి ఆ జ్ఞాపకాలు అప్పటి నుంచే జ్ఞాపకాలు. ఎందుకు బొమ్మలు వేసాడు? తన తర్వాత తలానికి తెలియజేద్దామని. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గుహలోని తను తెలుసుకుని తర్వాత తరానికి తెలియటానికి కదా బొమ్మలు వేసింది. ఆ బొమ్మలు చెప్పేసేవాడు, ఒరే అడిపోతే నాకు ఇది కనిపించింది, ఇదిగో దీన్ని ఇలా వేటాడే దృశ్యాలు కూడా వేసాడు. అందరూ కలిపి బాగా ఆహారం సంపాదించుకున్నప్పుడు హాయిగా కెరింతలు కొట్టుకుంటూ కేకలు వేసుకుంటూ హాయిగా పాటలు పాడుకున్నవి కూడా వేసాడు. అలా నేనేమంటానంటే విద్య అనేది, అంటే తెలుసుకోవటం, విద్య అనేది తెలుసుకోవటానికి సంబంధించిన పరిజ్ఞానం. విద్య దానికి మనిషి తన పూర్వీకుడి నుంచి తర్వాత తరం వాడు తెలుసుకుంటాడు, ఆ తర్వాత తరం వాడు తెలుసుకుంటాడు. కానీ అలా సమూహంగా ఒక చోట ఏర్పరిచి ఒక వ్యక్తి అందరికీ ఒకేసారి చెప్పటం కూడా వచ్చేసింది మనకి. దాన్ని మనం ఏమన్నాం, ఒక పాఠశాల అన్నాం, గురువు గారు అన్నాం, విద్యార్థులు అన్నాం. మరి ఇవన్నీ నోటితో తనకున్న జ్ఞానాన్ని చెప్పుకుంటూ పోయాడు కాబట్టి అది ఎప్పుడైతే లిపి వచ్చిందో, అంతకుముందు జ్ఞాపకం ద్వారా నిర్ధారణ ద్వారా తెలియజేసేవాళ్ళు, శృతి స్మృతులు అన్నట్టుగా. ఆ తర్వాత లిపి వచ్చింది, లిపి తర్వాత కాపీలు వచ్చేసాయి, రాసుకున్నారు, అక్షరాలు దిద్దుకున్నారు, ఇదంతా మామూలు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఏమిటి, ఇలా వచ్చేస్తే మీకు భారతదేశంలో మహాజనపదాలు అని ఉన్నాయి. అవి ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దం నుంచి
పూర్వమే మళ్ళీ 5వ శతాబ్దం 4వ శతాబ్దం వరకు కొనసాగినాయి. అంటే ఒక 300 ఏళ్ళు అనుకోండి. మహాజనపదములు అంటే జనపదం అంటే ఊరు, కొంచెం పెద్ద జనపదం, మహాజనపదం, పెద్ద ఊళ్ళు అన్నమాట. పెద్ద ఊళ్ళు అంటే ఓహ్ చాలా పెద్ద ఊరు, మా ఊళ్ళో ఓటర్లు ఎంతమంది ఉన్నారని గర్వంగా చెబుతారే అలా. అదిగా ఆ మహాజనపదాలు 16 ఉన్నాయని, ఆ 16లో చాలా పేర్లు తెలుసుగా మీకు. మగధ, అంగ, వంగ, కళింగ, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. వాటన్నీ కలిపితే ఇప్పుడు మనకున్నటువంటి దక్షిణాత్యంలో తెలంగాణలో ఉన్నది అస్సక జనపదం. అప్పటిదే పాతదే, అదంతా కూడా చరిత్రకు ఎక్కింది. ఇదిగో ఈ జనపదాల్లో ఏం చేసేవాళ్ళు, గురువులు ఉండేవాళ్ళు, గురుకులాలు ఉండేవి. మనం మళ్ళీ అటు వేద కాలానికి సంబంధించింది అయితే ఋషులు వాళ్ళు తర్వాత తరానికి అందించడం, అదంతా కూడా ఒక సిస్టమ్ ఉంది. అది ఒక వేదిక సాహిత్యం మళ్ళీ వేరే రకాలుగా ఉంటుంది అనమాట అదంతా. కానీ ఇన్ జనరల్ నేను చెబుతున్నాను, ఇలా ఒక గురువు లేదా ఒక పెద్ద మనిషి తమ కులానికో తమ ఊరికో సంబంధించిన వ్యక్తులందరికీ తర్వాత తరానికి తెలియజెప్పడానికి అలా ఒక చోట చెట్టు కింద కూర్చొని లేకపోతే ఎక్కడో ఒక చోట కూర్చొని చెప్పడం ప్రారంభమైంది కదా. అలా ప్రారంభమైన దాన్ని గురుకులం అన్నారు. కులం గురువు ఉన్నాడు, గురువుకు సంబంధించినటువంటి ప్రాంతం, అందులో వీళ్ళకి చెప్పేవాళ్ళు. అలా రాను ఏమైనా ఈ సబ్జెక్టులు పెరిగాయి. కేవలం ఆర్చరీ, తర్వాత అగ్రికల్చర్, ఆ తర్వాత అస్ట్రాలజీ, ఆ తర్వాత జ్యోతిషం, ఇంకా వాస్తు, వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ పెరిగినాయి కదా. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు, వైద్యం, ఇలా అనేక రకాలైన మానవుడికి సంబంధించిన విజ్ఞానం పలు విధాలుగా అభివృద్ధి చెందింది కదా. అందరికీ ఆ రోజుల్లో అందరికీ అన్నీ తెలిసి ఉండేవి. ఆ తర్వాత స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. 64 కళ్ళలో దిట్టరావాడు అంటాం. 64 కళ్ళలో దిట్ట మాటలు కాదు కదా. అదిగో అలా ఏమిటి 64 కళ్ళు అంటే అనేకం ఉన్నాయి. ఇలా మనం వైద్యం ఈ రకాలన్నీ కలిపి చెప్పటానికి ఏం చేశారు ఆ రోజుల్లో, ఇక ఒక విద్యాలయాలు ప్రారంభమైనవి. ఇలా కాదు, మనం అందరం కలిపి ఒక చోటకి వెళ్ళి చదువుకుందాం, అక్కడ వివిధ సబ్జెక్టుల మీద నిష్ణాతులైనటువంటి వాళ్ళు విద్య నేర్పుతారు అని. అది పాఠశాల, తర్వాత కళాశాల, ఆ తర్వాత అంటే ఇప్పుడు మనం ఆ పేర్లు పెట్టుకున్నాం. ఆ రోజుల్లో కేవలం గురుకులాలే, విద్యాలయాలు ఉన్నాయి, ఘటికా స్థానాలు అన్న వాటిని. ఇదిగో ఇలా ఏర్పడిన విద్యాలయం చిన్నది కాదు పెద్దది కాదు, పేరు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు మా అబ్బాయిని ఎక్కడే చేర్పించాలి, మా అమ్మాయిని ఎక్కడే చేర్పించాలి, నా మనవడికి ముందే సీటు కావాలి అని ఎలా ఇప్పుడు వెంపర్లాడుతున్నామో ఆ రోజుల్లో కూడా ఉండేది. అదిగో అలా ఒక క్రమ పద్ధతిలో పెరుక్కుంటూ వచ్చినటువంటి చిన్న పాఠశాల గురుకులాలే విశ్వవిద్యాలయాలు. ఏమిటి విశ్వవిద్యాలయం అంటే ఏంటి? విశ్వవిద్యాలయం అంటే ప్రపంచం మొత్తానికి విద్యాలయం కాదు. అది ప్రపంచంలో ఉండే అన్ని రకాల విద్యలను ఒక చోట బోధిస్తే దాన్ని విశ్వవిద్యాలయం అంటాం. అలా భారతదేశం మిగతా దేశాల కంటే ముందుంది. మనకి ఒక యూనివర్సిటీ ఉండేది ఆ రోజుల్లో, తక్షశిల అని అందరూ అంటారు కదా. అది తక్షశిల అంటే ఏమిటి? మనలో ఉండే శీలాన్ని తర్ఫీదునిస్తుందన్నమాట. అంటే మిమ్మల్ని ఇంకా ఫైనర్ వర్షన్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీని తీర్చిదిద్దుతుంది. అది తక్షశిల అనే విశ్వవిద్యాలయం మనకు ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. దాంట్లో మీ అందరికీ తెలిసింది దాదాపుగా 10,000 మంది. నలంద కూడా అంతే, 10,000కు పైగా విద్యార్థులు ఉండేవాళ్ళు, 1000కి పైగా ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు, వాళ్ళకి హాస్టల్ ఉండేది, రెసిడెన్షియల్ స్కూల్, వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ బోధించేవాళ్ళు. ఇవన్నీ మనకు లేకుండా వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ తక్షశిల తర్వాత నాలంద, తర్వాత విక్రమశీల, ఓదంతపురి, ఇలా అనేకం వచ్చినాయి. మనకు ఇప్పుడు ఇక్కడ కూడా నాగార్జునకొండ శ్రీపర్వత విజయపురిగా పేరుగాంచి క్రీస్తు శకం 3వ శతాబ్దంలో తెలుగువారి రాజధానిగా వెలసిల్లిన శ్రీపర్వత విజయపురి అనే నాగార్జునకొండలో కూడా విశ్వవిద్యాలయం ఉంది అని ఆధారాలు మనకు లభించాయి. సో ఇదే నాలెడ్జ్ని, ఇదే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికే పూర్వకాలంలో అందరూ వేరే కంట్రీస్ నుంచి కూడా మన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే కొలంబస్ స్టార్ట్ అయింది మన భారతదేశానికి రావడానికి అంట. అమెరికన్ కనిపెట్టిన కొలంబస్ స్టార్ట్ అయింది, బట్ తప్పిపోయి అమెరికాలో అంతే అందుకోసమే వస్తుంది. మనం కూడా ఊరికి మనం కూడా ఎక్కడికన్నా గవక్కన సికింద్రాబాద్ పోదాం అని బయలుదేరాం అనుకోండి, గవక్కన పాటికేట్లు ఆగిపోవచ్చు, చెప్పలేం కదా. అట్లా ఆ రోజుల్లో ఏమైంది, ఆయనకి అసలు ఎందుకు భారతదేశానికి రావాలనుకున్నారు, అది చాలా ఇంపార్టెంట్. మీకు మొట్టమొదటి నుంచి కూడా భారతదేశం తాత్వికంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించి నిజాన్ని నిగ్గు తేల్చి చెప్పగల గొప్ప విద్వాంసులు ఇక్కడ ఉన్నారు అనేది నిజం. అది నలుగురికి తెలిసింది. ఎలా తెలిసిందంటే ఈ వర్తక వ్యాపారాల ద్వారా కావచ్చు, లేక వలసల ద్వారా కావచ్చు. అలా తెలిసిన తర్వాత మనం ఇప్పటివరకు గ్రీకు తాత్వికత, అరిస్టాటిల్, మన సోక్రటీస్ గ్రేట్ పీపుల్ అని అనుకుంటాం కదా మనం. అలా వాళ్ళని మనం ఎలా అనుకుంటున్నాం ఇప్పుడు, వాళ్ళు ఆ రోజుల్లోనే
గ్రేట్ మ్యాన్. మనకి సప్తర్షులు ఉన్నారు, సప్తర్షుల తర్వాత మళ్ళీ వీళ్ళు మన వేద అనంతర కాలానికి సంబంధించిన కొంతమంది ఋషులు, ఆ తర్వాత సిద్ధార్థ గౌతముడు, బుద్ధుడు అయిన తర్వాత గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, ఒక 6 ఉన్నారు. ఇంకా 6 పెద్ద టీచర్స్. అది వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు విశ్లేషించి చెప్పగలుగుతున్నారు అన్న విషయం పాశ్చాత్యులకు తెలిసి వాళ్ళంతా ఇక్కడికి రావాలి. ఇక్కడ అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన మనుషులు ఉన్నారు. ఆ నేల సారవంతమైన నేల, అక్కడ పంటలతో పాటు రత్నాలు కూడా పండుతాయి. అక్కడ జనజీవన విధానం సామరస్యపూర్వకంగా ఉంటుంది. ఒకరికొకరు హత్యలు చేసుకోవటాలు, చంపుకోవటాలు ఉండవు. కాబట్టి అదిగో అక్కడ ఏ నేల సారవంతమైనదో, ఏ చోట అనేక రకాల పంటలు పండుతాయో, ఎక్కడ అత్యద్భుతమైనటువంటి రత్న, మణి, మాణిక్య, వైడూర్యాలు అసలు అలవోకగా దొరుకుతాయో, అన్నిటికీ మించి మనిషికి సంబంధించినటువంటి ఈ విద్యలు, ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో, ఎన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయో, వాటన్నిటికీ పుట్టిళ్ళు పెట్టిళ్ళు భారతదేశం అన్నటువంటి ఒక నానుడి బయటికి పాకిన తర్వాత మీకు మరి అలెగ్జాండర్ ఎందుకు దాడి చేయాలనుకున్నాడు చెప్పండి. అలెగ్జాండర్ 4th century BC. అంతకుముందు వెళ్తే మీకు ఎక్కడి నుంచి అక్కడ మన ఇరాక్ ప్రాంతం నుంచి మనకు దాడులు జరిగాయి 534 BCలోనే. ఇలా ఎందుకు వచ్చినాయి అంటే ఇది సారవంతమైన నేల, విజ్ఞానవంతమైనటువంటి భూమి. ఇవో అక్కడికి వెళ్తే మనం ఒక రకంగా తెలుసుకోవచ్చని, మరో రకంగా ఆ నేలను కూడా మన భూభాగంలో కలుపుకుందామని అదిగో ఆ జిజ్ఞాసతోనే వాళ్ళంతా దాడులు ఇన్ని శతాబ్దాలుగా జరిగినాయి. మనం ఏనాడు మన ఖండాన్ని దాటి మరొకళ్ళని, కాకపోతే ఏంటంటే శ్రీ విజయాన్ని అవన్నీ కూడా జావా, సుమత్రా, ఇండోనేషియా వీటన్నిటిలోనూ మన భారతదేశం నుంచి వలసలు వెళ్ళిన రాజులు స్థిరపడిపోయి అక్కడ భారతీయ సంస్కృతిని విస్తరింపజేశారే తప్పితే అక్కడున్న సంస్కృతిని నేలమట్టం చేయలేదు. ఆ సంస్కృతిని అలా అంగీకరిస్తూనే వీళ్ళ సంస్కృతిని అక్కడ సుస్థాపితం చేశారన్నమాట. అదిగో అవి కారణం భారతదేశానికి దాడులు చేయడానికి, దండయాత్రలు వరుసగా రావడానికి కారణాలు అవి. సార్ ఇదే దండయాత్రలో అంటే చాలా వరకు కూడా మీరు స్థపతి కదా సార్, మీరు ముందన్నట్టు టెంపుల్స్ని ఆల్రెడీ పాడైపోయిన టెంపుల్స్ని మంచి బాగు చేయడంలో, బట్ వచ్చిన ఇన్వేషన్స్లో వీటన్నిటిలో కూడా చాలా మటుకు టెంపుల్స్ని వాలంటరీగా అంటే వాళ్ళే డ్యామేజ్ చేస్తున్నారు కదా. అంటే ఒకటే అనుకుందాం. ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి 2 యుద్ధాలు జరిగినాయి. ఏమిటి? రష్యా, ఉక్రెయిన్ జరుగుతున్నాయి లేవా? ఇక్కడ నిన్నగాక మొన్న ఇజ్రాయిల్ అండ్ ఇరాక్ జరుగుతున్నాయి కదా. వాళ్ళల్లో చిన్న పిల్లలు చచ్చిపోయి వాళ్ళని అయ్యో దెబ్బ తగిలి వాడు ఊపిరి ఆడక రక్తం ఓడుతూ ఒక బిడ్డ పడి దొల్లుకుంటూ వస్తే వాడిని తీసుకొని పరిగెత్తుకుంటా వీళ్ళు మరో సైనికులు కాపాడదాం తమ దేశం వాళ్ళు పోతుంటే ఎంత బాధ వేస్తుంది మనకి. లేదు అంటే ఏమిటి? వాళ్ళకి చిన్న పిల్లలు లేదు, శత్రుత్వం, నిశ్శేషంగా శత్రువుని సంహరించాలి, వాడి ఆనవాళ్లే ఉండకూడదు అని ఎవరు దాడి చేస్తారో వాళ్ళ మనసులో ఉంటుంది కదా. వాడికి అదిగో ఆ ఎదురు శత్రు జాతికి సంబంధించిన ఏ అస్తిత్వం కూడా మిగలడానికి వీల్లేదు. మనుషులు ఉండకూడదు, కట్టడాలు ఉండకూడదు, శిల్పాలు ఉండకూడదు, శాసనాలు ఉండకూడదు, పంటలు ఉండకూడదు, డ్యాములు ఉండకూడదు, ఏమి ఉండకూడదు. అదిగో ఆ ఉద్దేశంతో దాడి చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఈ ఆలయాలు ముఖ్యం కాదు. కానీ వాళ్ళల్లో ఏమైందంటే మనం అనుకుందాం, ఒక ఇస్లాం దేశాల నుంచి దాడి చేసినటువంటి వాళ్ళకి ఈ దేవతలు మనకు గొప్ప, కానీ వాళ్ళకి అసలు విగ్రహారాధన లేదు కదా. వాళ్ళకి క్వైట్ కామన్గా ఉంటుంది అది. అట్లా క్వైట్ కామన్గా ఉండేటప్పుడు ఏమైంది, వాళ్ళకి ఏది ఎదురుస్తుంది, తెగబడి నరకెడివానికి గజమేల తురంగమేల కాల్బలమేలన్నని యుద్ధంలో తెగబడి నరకెడివానికి గజమేల ఏనుగు, తురంగమేల కాల్బలమేలన్ ఎదురు వచ్చిందంటే అందరిని చంపి పోతా ఉంటాయి కదా. వీళ్ళైతే వీడు వీరుడు కాలేడు కదా. అదిగో ఆ నేపథ్యంతో అలా కండిషన్ అయి ఈ దండయాత్రలకు వస్తారు. కాబట్టి వాటిల్లో విధ్వంసం అనేది జనరల్ టర్మ్ కదా. ఆ విధ్వంసంలో ఆలయాలు కూడా నేల కూలాయి. అలా జరిగిందనమాట. సార్ అదే టెంపుల్స్లో ఎంత కూల్చినప్పటికీ ఇప్పటికీ కొన్ని టెంపుల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే ఆ శక్తిని తట్టుకొని అంతా ఉన్నాయి. అట్ నార్త్ సైడ్ లేకపోవచ్చు, బట్ సౌత్ సైడ్లో అట్లాంటిది ఒక టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సార్. అంటే మాకు తెలిసింది ఏంటంటే కింద ఛాంబర్స్లో కొన్ని ఉన్నాయి, కొన్ని నిధులు చాలా దొరికినాయి. బట్ ఇంకొక ఛాంబర్లో అది ఓపెన్ చేస్తే సముద్రంలో నుంచి ఏదో అలలాగా వినిపిస్తుంది, అది ఓపెన్ చేస్తే మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అని మాకు తెలుసు.
బట్ ఆర్కియాలజికల్ గా మీరు మీరు అక్కడ కనిపించేది నమ్మే వాళ్ళు మీరు. మేమేం చేస్తామంటే వీ గో బై ఎవిడెన్స్. అక్కడ ఏముంటుంది సార్ అయితే మనకి యాక్చువల్గా ఆలయ నిర్మాణంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఖాతకుడ్యం అంటాం మేము. అంటే ఏంటి, భూమిలోకి గుంట తీసి ఎంతవరకు పునాది తీయాలి, జలాంతం వా శిలాంతం వా వాలుకాంతం వా అని రాయి పడిందాక, నీళ్లు పడిందాక, ఇసుక పడిందాక మేము పునాది తీస్తాం. తీసి అక్కడి నుంచి పూడ్చుకుంటూ వస్తాం. మరీ ఎక్కువైతే గదులు కూడా ఏర్పాటు చేస్తారు. పిల్లర్ కంటున్నారా? ఫౌండేషన్ ఆ రోజుల్లో శిల్పశాస్త్రాలు చెప్పినవి అవి. అది అలా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే భూగృహాలు అని కొన్ని ఉంటాయి. ఆ భూగృహాల్లో దేనికి వాడతారు వాటిని? ఇలాగే సెల్లార్స్. మీకు అసలు కుతుబ్ షాహీల్లో ఎన్ని సెల్లార్స్ లేవు ఇక్కడ, మీరు ఆశ్చర్యపోతారు. చాలా సెల్లార్స్ ఉంటాయి కింద, పునాదుల కోసం ఏర్పాటు చేసి సెల్లార్స్ అవుతే వాడుకోవచ్చు కూడా. అలా ఆ రోజుల్లో ఏమైందంటే ఆలయాలు నిర్మించేటప్పుడు వాళ్ళు కూడా ఇది మొన్న ఇప్పుడు దాదాపుగా మీకు మధ్యయుగంలో నిర్మించినటువంటి ఆలయం. దాంట్లో ఏం చేశారు వాళ్ళు, రాజవంశం వాళ్ళు ఏమన్నారంటే మన అంతటికీ కారణం ఆ అనంతపద్మనాభుడు కదా, ఈ సంపదలు ఇవన్నీ మనం సేకరించుకున్నా ఏ రూపంలో మనకు వచ్చినా వాటన్నిటిని మనం అవసరం మేరకు మాత్రమే పెట్టుకొని ఎక్కువ పెట్టుకోండి, ఈ ఎక్కువనంతా దేవుడికి ఇచ్చేద్దాం. ఆయన అందరినీ కాపాడేది ఆ దేవుడే కదా, మరి ఆ దేవుడే సర్వోన్నత శక్తివంతుడు కదా, మనం ఎంత ఆయన మనకు మరణం ఉంది కానీ ఆయనకు మరణం లేదు, ఆయన వల్లే మనం ఇలా కొనసాగుతున్నాం, మన వంశం అభివృద్ధి చెందుతుంది అని ఈ రాజవంశీకులు అందరూ తమకొచ్చే సంపాదనలో 99% బంగారం రూపంలోకి మార్చి ఆలయానికి సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. రకరకాలుగా విగ్రహాలు కావచ్చు, నాణ్యాలు కావచ్చు, ఈ వస్తువులు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అలా సేకరించి పెట్టిన దాన్ని ఎక్కడ పెట్టాలి మరి? ప్రతి దేవాలయానికి ఒక భాండారం ఉంటుంది, భాండాగారం అంటారు దాన్ని. మరి ఇటీవల మీకు అక్కడ పూరి జగన్నాథ ఆలయంలో కూడా ఆ మధ్య గొడవ జరిగింది కదా, పైన అది ఉంది ఇది ఉంది, చివరికి ఏం లేదు, అన్ని చూస్తే ఏం లేదని తేలింది. అలా కొన్ని ఊహలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, ఊరికి మచ్చుకు చూస్తున్నాం, గోల్కొండ నుంచి చార్మినార్ కింద సొరంగం ఉందంటాడు. కొద్దిగా అక్కడే కొంచెం చిన్న సెల్లార్ ఒకటి ఉంటే దాన్ని సొరంగం అంటాడు వాడు, పోకుండా చీకట్లో ఆడి నుంచి పోడు, అది 2 మీటర్ల కంటే ఉండదు అలా అనుకుంటారు. కర్నూలులో కూడా అంతే. కర్నూలులో కొండారెడ్డి బురుజు అని ఉంటుంది, కొండారెడ్డి బురుజులో కింద భూగృహం ఉంటుంది. ఇలాంటిది ఏదైనా ఆపద సమయంలో బహుశా ఆ కిల్లేదారు లోపలికి పోవడానికి దాచుకోవడానికి టెంపరీగా పెట్టుకుని ఉండొచ్చు. దాని కొద్దిగా చీకట పోగానే వాడు పోలేడు, భయం పుట్టుద్ది, అరే ఇక్కడి నుంచి అలంపూర్ కొందరు అంటాడు, వాడు పోయాడు పోలేదు కదా. అలాగే చెప్పుకుంటారు. కొండపల్లి, విజయవాడలో ఉన్న కొండపల్లి కోట మీద నుంచి ఖమ్మం కోటకు కింద ఎందుకు వేస్తారు? అసలు అవసరం ఉంటుందా? ఈజ్ ఇట్ ఫిజికల్లీ పాసిబుల్? వేయలేరు కదా. ఇప్పుడంటే లండన్లో అండర్ గ్రౌండ్ మెట్రోస్ వచ్చినాయి, కలకత్తాలో అండర్ గ్రౌండ్ మెట్రో వచ్చింది. ఒక పద్ధతి ప్రకారం మనం తెలుసుకుంటూ వెళ్ళి దాన్ని వినియోగంలోకి తెచ్చుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో అక్కర్లేదు అసలు. అది అసలు హైలీ ఇంపాసిబుల్. రాత్రిని తొలిసి మలిసి అన్ని కిలోమీటర్లు వస్తారా? ఇవన్నీ జస్ట్ ఊహలు, అది నిజానికి అందనటువంటి విషయాలు అన్నమాట, అపోహలు. అలాగే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వచ్చేసరికి భూగృహాలు ఉన్నాయి. ఆ భూగృహాలన్నింటిని కూడా ఒక్కొక్క అరగా పెట్టుకున్నారు, గదులు గదులుగా. ఈ గదుల్లో స్వామివారికి సంబంధించిన అన్ని దాచారు. ఇంకొక గదిలో అది చిట్ట చివరి గది, దానికి నాగబంధం వేశారు అంటారు. నాగబంధం అంటే ఏమిటంటే నిజంగా మనం అనుకుంటాం నాగబంధం అని, మాకు కూడా ద్వారాల మీద పెడుతూ ఉంటారు ఆలయంలో, ద్వారానికి అటు ఇటు ఉంటాయి. అలాగే మీరు తలుపులు వేసేటప్పుడు కూడా మన చిన్న పెట్టెలకి తాళం వేసేటప్పుడు కూడా ఆ నాగం బొమ్మ ఉండి దాన్ని అలా బంధించినట్టుగా ఉండి ఒక చెబుతారు, ఒక భయాన్ని కల్పించేటువంటి ఒక చిహ్నం అది. ఎందుకది? అక్కడ పోయారంటే పాము ఉందరా, మీరు కనుక తాళం తీశారంటే దొంగ ఎవడైనా ఇమీడియట్గా కరిసిద్దు మిమ్మల్ని, ఎవడు పోడు, అయ్యో నేను బతకాలి కానీ నాకు ఎందుకు చచ్చిపోయినా వచ్చే బంగారం అనుకుంటారా లేదా? అది అలా ఒక భీతిని మనసులో కల్పించకపోతే ఈ అవినీతి పెచ్చరిల్లుద్ది. దేవుడు సొమ్మును కూడా కాజేయడానికి ఇప్పుడు లింగాలు లేపేశారో మీకేం తెలుసు? మేము చూస్తుంటే శిథిలాల్లో బాధ వస్తుంది. లింగం అడుగును కూడా కింద ఉందని పాపం తవ్వి చేతులు నెబ్బుట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలా మనిషి న్యాయబద్ధంగా కాకుండా అసంబద్ధంగా ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అన్నటువంటి ఒక కండూతితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఈ భయాన్ని కల్పించారు. ఇక్కడ కూడా అంతే. మరి ఎందుకుంటుంది? మనం పాము ఉంది అంటారు. ఎందుకు ఉంటుంది పాము? ఎన్నేళ్ళు ఉంటుంది ఆ పాము? పాముకు కూడా జీవన కాలం ఉంటుందా లేదా? మీరే చెప్పండి. మరి ఆ పాముకు ఇంకొక పాము జాతాయి, మళ్ళీ దానికి ఒక పిల్ల పుట్టి దాన్ని అన్నీ జరగని పనులు కదా. ఎంత ఏమైందంటే ఇది శాస్త్రీయంగా ఆలోచిస్తేనేమో మనకి దానికి ఒక సమాధానం దొరకదు. కానీ మనుషుల్లో భీతిని కల్పించి అదిగో ఆ ధనం
అందరికీ సంబంధించింది, దేవుడిది, దాన్ని మనం ముట్టుకోకూడదు అన్న భయం కల్పించడం కోసమే ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడు నిజంగానే కనుక ఇది ఓడ తీశారు అనుకోండి, మనకు అసలు తెలియకుండా ఏముంటుందో నేను చెప్పలేను, బికాజ్ తెలియదు నాకు. బుద్ధుడు ఏమన్నాడంటే దేవుడు ఉన్నాడా అని అడిగారు. అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు. మళ్ళీ అడిగారు, మౌనంగా ఉన్నాడు. మళ్ళీ అడిగారు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆనందుడు అన్నాడు, భంతే అంటే గౌరవనీయ, వాళ్ళు ఇన్నిసార్లు మిమ్మల్ని 3 సార్లు అడిగారు కదా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడని, మీరు ఉన్నాడో లేడో, ఉంటే ఉన్నాడని లేకపోతే లేడని చెప్పొచ్చు కదా, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నాడు. నేను తెలియదు కదా, నాకు నా అనుభవంలోకి రాలేదు. బట్ నాకు ఏదైతే నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానో దాన్ని మాత్రమే బోధిస్తున్నాను. బోధించేది కూడా మీరు పరిశీలించి అది నిజమని నిగ్గుదేలినప్పుడే ఆచరించమని చెబుతున్నాను కదా నేను. మరి నేను చూడని దేవుని గురించి నేను ఎలా చెప్పేది? చెప్పటం తప్పవుతుంది కదా, అంటే చూడని దాన్ని నేను చెప్పటం తప్పవుతుంది కదా, అందుకని నేను మౌనం వహించాల్సి వచ్చింది అని చెబుతాడనమాట. అంటే ఏమిటి, అక్కడ కూడా మనం ఎవరు చూడలేదు అక్కడ నిజంగా బాగుందని. నిజంగా నాగబంధం అంటే, నాగబంధం అనేది ఏమిటంటే ఒక డిజైన్కే పరిమితం అవుద్దు తప్ప, నిజంగా జీవంతో పాములు 2 బంధించుకొని అక్కడ ఉండి కాపలాగా వస్తూ ఎవరన్నా వస్తే బుర్సలు కొట్టి కాటేస్తానికి సిద్ధంగా ఉంటాయి అన్న అర్థం కాదనమాట అది. అలా మనం మామూలుగా అర్థం చేసుకోవాలి. బట్ ఇది ఎంతవరకు నిజమో తెలియదు సార్. ఆ నాగబంధనం అంటే సమ్ సైంటిఫిక్ ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే, ఏదో సమ్ కెమికల్ అక్కడ ఉండడం వల్ల పాములు దానికి అట్రాక్ట్ అవుతాయి, అది పోవాలి అంటే గరుడ అదే సరే. ఇక వాళ్ళు ఒక మాట అండి, ఎవరైతే ఒకదాన్ని సృష్టిస్తారో ఉపసంహారం కూడా వాళ్ళకే తెలుసు, అంతే కదా. ఇప్పుడు మనం పెన్ను ఉంది, పెన్నును మనం ఇలా తీసామండి, మళ్ళీ ముయ్యటం కూడా మనకి తెలుసు, ఎందుకంటే నేను తీసాను కాబట్టి. అది అలా సార్. సో ఇట్లా టెంపుల్ అనేది ఒక ఆర్కిటెక్చర్ మార్వెల్. సో ఇట్లాంటి ఆర్కిటెక్చర్ మార్వెలే ఒక సిటీ మొత్తం ద్వారకాని విన్నాం మనం. ఒక ఆర్కిటెక్చర్ మార్వెల్ సిటీ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా. బట్ అది ఏదో రకంగా మునిగిపోయింది. అసలు లోపల ఏముంది సార్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్? ఇది కూడా చాలా మందికి జిజ్ఞాస కలిగించి ఆతృతం కలిగించినటువంటి ఒక ప్రశ్న. అయితే చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మళ్ళీ మనం హరప్పా సంస్కృతి, సింధు నాగరికతకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్, రాజస్థాను ఎక్కువ కదా హరప్పా స్థావరాలు. అది ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 3300 నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకు మధ్యలో వికసించినటువంటి ఒక సంస్కృతి, గొప్ప సంస్కృతి. ప్రపంచ 4 నదీ నాగరికతల్లో అత్యున్నతంగా వెలుగొందిన ఒక సంస్కృతి సింధు నాగరికత. ఆ సింధు నాగరికతలో తొలి అంటే ఎర్లీ, ప్రీ అని కూడా ఉంది, దానికంటే ముందు ఉంది, తొలి ఉంది, మెచ్యూర్ బాగా ఉచ్చ దశకు వచ్చిన దశ ఉంది, చివరి దశ కంప్లీట్గా పతనమైన దశ ఉంది కదా. వీటిల్లో మీకు ఆ మొట్టమొదట ఈ ఎర్లీ హరప్పన్ సైట్స్ అంటాం మనం, అది ఆ దశలో సీ లెవెల్ ఫ్లక్చువేషన్స్ వచ్చేసాయి. ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు న్యాచురల్గా ఇక్కడి నుంచి నీళ్లు ముందుకు వస్తాయి, ఒక్కోసారి చాలా దూరం కూడా వెళ్ళిపోతాయి. అది ఫ్లక్చువేషన్ ఆఫ్ సీ లెవెల్ అంటాం. అలా జరిగినప్పుడు ఏమైందంటే, అక్కడ ఉన్నటువంటి ఒక హరప్పా నాగరికతకు సంబంధించిన తొలి నాగరికతకు సంబంధించిన కట్టడాలు నీళ్ళల్లో మునిగిపోయాయి. దాదాపుగా ఒక 60-70 ఫీట్ పైన నీళ్ళు వచ్చేసాయి. అవి అంటే మీకు చాలా దూరం కనుక ఒడ్డుంటేనేమో ఇల్లు తెలియదు మీకు, ఏకదమ్ కూడా ఒకేసారి ఉండొచ్చు కదా. అలా మీకేమైంది, ఆ లోతున మన వాళ్ళు అంటే అలోక్ త్రిపాఠి అని, ఎస్ఆర్ రావు గారు, ఆ తర్వాత వీళ్ళంతా కలిపి దాని మీద పరిశోధనలు చేశారు. చేసిన తర్వాత భారతంలో ఉన్నటువంటి ద్వారక శ్రీకృష్ణుడు ఉండేది అదే అని కొంతమంది నమ్మకం. అందుకనే ద్వారకానాథ్, ద్వారకా సోమేశ్వరుని అక్కడే కట్టారని ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఆర్కియలాజికల్గా చూస్తే అది తొలి హరప్పా సంస్కృతికి సంబంధించిన మునిగిపోయిన ఒక పట్టణపు ఆనవాళ్లుగా మాత్రమే వాళ్ళు నిర్ధారిస్తున్నారు. మరి కృష్ణుడి సంగతి ఏమిటి అంటే, అది మహాభారతానికి సంబంధించిన ఒక ఇతివృత్తం. అది దాన్ని మనం మైథాలజికల్గా భాగవతానికి సంబంధించిన ఒక విషయంగా గౌరవించాలి తప్ప, దాన్ని ఎత్తుకొచ్చి దీనికి ముడిపెడితే ఇమీడియట్గా మనకు ఏమంటాం, సరిపోయి సమఉజ్జీ కలిగినటువంటి ఆధారాలు ఇంకా లభించలేదు. పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. సో కృష్ణుడు అనడానికి అక్కడ ప్రూఫ్ ఏం దొరకలేదు. అంటే ఆ ప్రాంతంలో కృష్ణుడు ఉండేవాడు, ద్వారకాధిపతి కదా అని, అదే ద్వారకా అని ఒక మనకి నమ్మకం.
హరప్పన్ ఆ అంటే నమ్మకాన్ని నమ్మకంగానే మనం ఆరాధిద్దాం అంతవరకే. బట్ హరప్పన్ కల్చర్ అంటే అది ఒక 500 సంవత్సరాల కింద. ఇంకా క్రీస్తుకు పూర్వం 3300 నుంచి క్రీస్తుకు పూర్వం 1750 వరకు కొనసాగినటువంటి దాదాపుగా ఒక 1800 ఏళ్ళు కొనసాగినటువంటి ఒక సంస్కృతి అది. అది అర్ధాంతరంగా ఆగిపోయింది న్యాచురల్ కెలామిలిటీస్ వల్ల. సార్ ఇదే మనం అనుకున్నట్టు ద్వారకానే ఒక మ్యాన్ మేడ్ వండర్ కదా సార్ సిటీ. ఇట్లాంటి మ్యాన్ మేడ్ వండర్స్లో రామసేతు అనేది కూడా మనం వింటుంటాం. అంటే ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి రాళ్ళు తెచ్చి లిటరలీ అక్కడ ఫ్లోట్ అయ్యేటట్టు ఉంచడం, ఇవన్నీ కూడా మనం వింటుంటాం. ఇది మనం చెప్పుకున్న స్టోరీ. అక్కడ వేసిన తర్వాత ఫ్లోట్ అవుతాయి మాకు అనిపిస్తుంది, రాళ్ళు ఎక్కడైనా ఫ్లోట్ అవుతాయా అని. బట్ ఇంకొక సైడ్ గురించి ఆలోచిస్తే అక్కడ వారణాసిలో ఫ్లోట్ అయ్యే రాళ్ళు ఏవో ఉన్నాయని విన్నా నేను. బట్ మీరేమంటారు సార్ ఆ బ్రిడ్జ్ గురించి? అంటే ఇంకొక మాట, మనకు న్యాచురల్గా ఏమైందంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని భూమి ఏర్పడటం రకరకాలుగా ఆ రోజుల్లో ఏర్పడి ఆ తర్వాత అన్ని కలిసినని మూవ్ అయినాయి అని రకరకాల థియరీలు ఉన్నాయి. ఆ థియరీలు ఎలా ఉన్నా కూడా ప్రస్తుతం మనకున్నటువంటి శ్రీలంక భారతదేశంలో రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి చిన్న జలసంధి అంటారు దాన్ని. ఆ చిన్న జలసంధిని ఏమంటారు? యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు. ఎందుకు అంటారంటే మనకి భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో రాతితో ఎక్కడైనా సరే ఏదైనా రాతితోనే ఉంటుంది కదా. ఆ రాయి ఏమైంది రాను కొంత ఎక్కడైనా సరే ఇసుక ఎక్కువ పాళ్ళు కనుక ఉండి అందులోనే సున్నం కూడా కనుక ఉంటే అది కరిగిపోయి కొద్దిగా వార్న్ అవుట్ అవుతుంది అనమాట. వార్న్ అవుట్ అయిపోతూ ఉంటుంది, అరుగుద్ది. అదే గట్టిది మన లావాలో తయారైనటువంటి గ్రానైట్ కరగాలంటే కరగదు, లాటరైట్ కరుగుతుంది అట్లా, ఇసుక రాయి కరుగుతుంది అట్లా, కొద్దిగా ఒక్కొక్క పొర వెళ్ళిపోద్ది కదా. అలా బహుశా ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల్లో అది కూడా అలా కొంత అరిగి నీటి అల్లల తాకిడికి పోయింది అని. ఇప్పటికి కూడా చివరి ఏమైందంటే కొద్దిపాటి దూరానికి మాత్రమే గ్యాప్ ఉండి ఇంకా అట్టడుగున ఇటు దాని అట్టడుగున అటు ఈ రాతి నిర్మాణం అప్పుడు మొట్టమొదటి ఎప్పుడైతే ఏర్పడిందో ఆ నిర్మాణం యొక్క అవశేషం ఇంకా ఉంది అని మన శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఇప్పుడు ఏమైంది, పడవలు వెళ్ళాలి అంటే దీన్ని కట్ చేయాలంటే మనకు రామాయణంతో ముడిపడినటువంటి ఒక సమస్య. ఇది సెంటిమెంట్కి సంబంధించింది. ఇది ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది ఏంటంటే ప్రజల యొక్క మొత్తం సెంటిమెంట్కి సంబంధించింది కాబట్టి ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి వాటి మీద. నిజానికి ఏమిటి అని అనుకుంటే నేను చెప్పింది భౌతిక శాస్త్రానికి సంబంధించి ఏర్పడిన శిలా నిర్మాణం. అది మధ్యలో కొంత గ్యాప్ ఉంది. అయితే రామాయణంలో మరి అసలు వాళ్ళకే రామాయణ కాలానికే మనం లంకకి వెళ్ళాలంటే దిస్ ఈజ్ ద నియరెస్ట్ రూట్ అని తెలుసుకొని ఈ నియరెస్ట్ రూట్ని కొద్దిగా మనం వారధి కట్టుకుంటే వెళ్ళొచ్చు కదా అని వీళ్ళు ఏం చేశారు, కపి సైన్యం అంతా కలిపి రాముడికి సహాయం చేద్దాం కదా పాపం అని రాళ్ళు పేర్చుకుంటూ పోయారని, అవన్నీ చివరికి ఒక వారధి తయారైందని, ఆ వారధి మీద నుంచే రాముడు వెళ్ళాడని, రాముడు ఎక్కడి నుంచి అయితే ప్రారంభించి అటు వెళ్ళాడో దాన్ని రామేశ్వరం అన్నారని. ఇది మనకంతా కూడా మన భారతీయ ఇతిహాస సాహిత్యం అంటాం కదా మనం. మరి దాన్ని ఏం చేయాలి, సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి దాన్ని గౌరవించాలి. అయితే మరి ఇక్కడ ఇది ఏం చేద్దాం మనం, సెంటిమెంట్ వర్సెస్ సైన్స్ ఎలా చేయాలి అనే దాని దగ్గరకు వచ్చినా కూడా చాలామంది మధ్య మార్గంగా అలా చూడనట్లుగా మళ్ళీ మనకి ఎందుకులే ఇది వీళ్ళు మాట్లాడితే వాళ్ళ కోపం ఎక్కుద్ది, కట్ చేశారనుకోండి, కట్ చేస్తే ప్రతిరోజు మనకి చాలా డబ్బులు మిగులుతాయి ఈ రవాణా వ్యవస్థలో తిరిగి రావాలి. అది ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ మీద చాలా బలమైనటువంటి ప్రభావం చూపుతుంది. మరో పక్క ఏమైంది, సెంటిమెంట్, మేము అసలు ఒప్పుకోవడానికి వెళ్ళలేదు, ప్రాణాలు అర్పిస్తామని చాలామంది ఉద్యమాలు లేస్తాయి. కానీ అది కావాలని అలా ఒక దాన్ని ఏమంటాం మనం, ఒక అసంతృప్తి జ్వాలల్ని పైకి ఎగదోలి మళ్ళీ సమాజంలో ఈ గొడవలు సృష్టించకుండా ఉండటానికి ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడైతే ల్యాండ్ ఫార్మేషన్ జరుగుతుందో అప్పుడే అది ఎక్కడైనా ఇప్పుడు మీకు సూయజ్ కెనాల్ ఉందండి, సూయజ్ కెనాల్ కట్ చేశారు, వాళ్ళు వేసుకున్నారు చిన్నది కాబట్టి. కానీ వాళ్ళకి ఇలాంటి సెంటిమెంట్స్ లేవు, ఇలాంటి పురాణాలు వాళ్ళకి లేవు. ఉండుంటాయి కానీ అక్కడ అసోసియేట్ అయ్యి ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఒకదాన్ని ఇంకో దానికి పోల్చలేము. భారతీయ సంస్కృతి అంతా విలక్షణమైంది కదా, దాన్ని మనం అలా గౌరవించుకుంటూ వెళ్లాల్సిందే.
సార్ ఇంత ఆర్కియాలజికల్ ఉన్నారు కదా సార్, ఆర్కియాలజీలో ఎవిడెన్స్లో తవ్వకాల్లో ఇంత ఉన్నారు కదా సార్, మీకు ఏమన్నా చాలా అంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అరే మన పూర్వీకులు ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ వాడేవాళ్ళు అని ఏమన్నా మీకు అనిపించిందా సార్? అంటే ఏదైనా ఒకటని కాదు, ఒక రకంగా మనం భారతీయ సంస్కృతికి మూలగర్రలైనటువంటి ఇదంతా కూడా విజ్ఞానం. ఇంతటి విజ్ఞానం, ఖగోళ శాస్త్రమే ఉందనుకోండి, నిజంగా అస్ట్రాలజీలో ఒక మరి భారతీయులకు మించిన వాళ్ళు లేరు అని ఆ రోజుల్లో. విద్యలో, శాస్త్రంలో, అస్త్ర శస్త్రాల తయారీలో ఒకటి కాదు రెండు కాదు, మిగతా దేశాలన్నిటికంటే కూడా మనం పూర్వకాలం నుంచి బాగా మెరుగైన తర్వాత బాగా దాన్ని ఏమంటామంటే రీఫైన్డ్ సొసైటీలో మనం పుట్టాము, పెరిగాము. అలాగే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంతా కూడా పరిఢవిల్లింది. అవన్నీ కూడా మీకు దొరుకుతాయి అన్నమాట. ఉదాహరణకి చెస్ అండి, చెస్ భారతదేశం అందించిందే కదా ప్రపంచానికి. మరి ఆ రోజుల్లో చెస్ అనేది ఊహకు అందుద్దా ఎవరికైనా? చతురంగ బలం అని దాని నుంచి ఒక రక్షణ వ్యవస్థ కూడా తయారైంది కదా. మరి ఇది భారతదేశం అందించినటువంటిది అత్యంత ఇదిగా. ఆ తర్వాత ఇలా ఆలోచించుకుంటూ పోతే ఆలయ నిర్మాణం, మరి మన పిరమిడ్స్ ఉన్నాయి కదంటే, పిరమిడ్ యాక్చువల్గా ఒక రకంగా ఇలాగే తయారైంది. మన ఆలయాలన్నీ కూడా భిన్న రీతుల్లో రకరకాల సౌందర్య శాస్త్రాన్ని ఇమిడీకరించుకొని రూపుదిద్దుకున్నాయి. మామూలు మాటలు కాదు. 216 అడుగులు ఎత్తున్న తంజావూరు దేవాలయ నిర్మాణం ఆనాడు మరి ఆనాటి శాస్త్ర సాంకేతిక పెను విప్లవానికి అది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు కదా. ఒకటా రెండా మీరే చెప్పండి. కుంభరాణ మీకు మన ఏంటది పెద్దది పెద్ద చైనా వాళ్ళ తర్వాత గుర్తింపు పొందింది. ఒక 30 కిలోమీటర్ల వరకు పెద్ద గోడ ఉంటుంది. అది కుంభల్గర్. ఆ కుంభల్గర్ మరి మాటలా చెప్పండి, కొండ ఎక్కటం ఎంత కష్టం, జర్రం జారితే కింద పెడతాం. అలాంటి జర్ర జారి ఎగుడు దిగుడుగా వంకర టెంకర్లుగా ఉన్న కొండల్ని మలచి గోడలను కట్టి దాని మీద మళ్ళీ అర్ధచంద్రాకారంలో బ్యాస్టియన్స్ నిర్మించి దాని మీద బ్యాటిల్మెంట్ గుర్రాలు పరుగెత్తుకొని 6 గుర్రాలు ఒకేసారి నిలువును మామూలు మాటలుగా. ఇది మరి నిజంగా ఆనాటి సార్వా స్కాఫోల్డింగ్, ట్రాన్స్పోర్టేషన్, మెటీరియల్ని సరిగ్గా తీర్చిదిద్దుకోవటం, మనకున్నటువంటి ఉక్కు కూడా మనమే ప్రసిద్ధి కదండి. అలా ఒకటి కాదు రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క అంగుళంలో మనకి ఆ రోజుల్లోనే చరక సంహిత ఒక్కసారి చూస్తే మీరు మనిషి లోపల ఉన్న ఎనాటమీలో ఏది ఎలా ఉంది, దానికి ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే శస్త్రచికిత్స ద్వారా కూడా దాన్ని సరిచేయగల నైపుణ్యం ఉన్న భీషక్కులు అంటే వైద్యులు మన దగ్గర ఉన్నారు. అంటే వైద్యశాస్త్రంలోనూ కృషి పరాశరం అని, అగ్రికల్చర్లోనూ రకరకాలు ఒకటా రెండా మీకు అన్ని రకాల శాస్త్రాలు, సాంకేతికత, విద్య అన్నిటి కూడా భారతదేశం పుట్టిల్లు పెరిగింది. మిగతా దేశాలను మనం అలాని తగ్గించుకోకూడదు. వాళ్ళ జ్ఞానం వాళ్ళకి ఉంది, వాళ్ళ పరిజ్ఞానం వాళ్ళకి ఉంది, లేకుండా లేరు కదా. కాకపోతే మెరుగు మనమే టేబుల్ మీద అయినా 2 వస్తువులు ఉంటే దీనికంటే అది మెరుగైంది అని మనం ఎలా బేరీజు వేస్తామో, ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ భారతీయ విజ్ఞానాన్ని అలా బేరీజు వేసి అత్యున్నతం అని కొనియాడుతున్నాయి కదా. అంతే సార్, మీతో చాలా మాట్లాడాలని ఉంది. బట్ ఆన్ అన్ ఎండింగ్ నోట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? వ్యూవర్స్కి ఏం చెప్పాలంటే, మనం అంటే ఉదాహరణకి మనం మానవ మాతృలో కొద్ది కాలం మాత్రం జీవిస్తాం. కానీ ప్రకృతి తరతరాలుగా, నేను చెట్టుని నీ పుట్టక ముందు చెట్టు ఉంది, నేను మరణించిన తర్వాత కూడా చెట్టు ఉంటుంది, అలాగే పొట్టు ఉంటుంది, అలాగే పెట్టు ఉంటుంది, అలాగే కట్టడాలు ఉంటాయి, అలాగే విజ్ఞానం ఉంటుంది. ఇదిగో ఏదైతే మనం అందిపుచ్చుకున్నామో అది మన ప్రమేయం లేకుండా మనం ఆ విజ్ఞానాన్ని, ప్రకృతిని అందిపుచ్చుకున్నాం కదా. దాన్ని విధ్వంసానికి కొద్దిగా కూడా మనం కారకులం కాకుండా ఇంకా జోడించి తర్వాత తరానికి అందించటానికి ప్రతి వాళ్ళు పూనుకోవాలి అన్నది నా విజ్ఞప్తి.